బైబిల్లో ప్రతి వాటికి ఆమెనంటే దానికి అర్థం ఏంటంటే తెలుసా? ప్రభు అన్నీ జరుగుతుందని నేను ఒప్పుకుంటున్నాను. ఐ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. దానికి ఆమెనంటుంది. ఆమెనంటే యూ డోంట్ రిసీవ్, బట్ ఇట్ విల్ హ్యాపెన్. అది జరుగుతుంది అంటే ఈ రోజు నుంచి ఆ కార్యం నా జీవితంలో జరగబోతుంది, నేను నమ్ముచున్నాను. ఐ బిలీవ్. దానికి మనం ఏం చేస్తున్నామంటే ఆమెనంటే థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే జరగబోతుంది కాబట్టి. జరగబోతుంది కాబట్టి మనం ఏం చెప్తున్నాము? ఏం చెప్పబోతున్నాము? ఈరోజు చాలా మంది ఆ చిన్న మాట థ్యాంక్ యూ చెప్పకుండా ఎన్నో జీవితాలను పాడు చేసుకున్నారు. మెనీ దే లాస్ట్ దేర్ లైఫ్స్. ఎన్నో విధాలుగా వాళ్ళ జీవితంలో వాళ్ళకు రావాల్సిన ఆశీర్వాదములన్నీ కూడా ఈ చిన్న మాట థ్యాంక్ యూ. మనం అనుకుంటాం సైతాన్ ఎన్నో విధాలుగా వచ్చి మనల్ని పెద్ద అంటే ఒక ప్రోడక్ట్ అంటే పెద్ద ప్లాన్ చేసుకొని వచ్చి మన జీవితాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనుకుంటాం, మనం నాశనం చేస్తుంది మనం అనుకుంటాం. నో, నెవర్ అండర్ ఎస్టిమేట్ ఇట్. అది చిన్న వస్తువు వాడేస్తుంది. ఏం వస్తువు వాడుతుంది? చాలా చిన్న వస్తువు. థ్యాంక్ యూ అన్నమాట. ఈ ఒక్క థ్యాంక్ యూ అన్న మాట మీరు నాకు చెప్పడం మర్చిపోతే మీకు వచ్చే దీవెన మిమ్మల్ని మర్చిపోతుంది. మీరు నాశనమైనంత వరకు మిమ్మల్ని ఎవరైతే పైకి లేపాలో వాళ్ళందరినీ మర్చిపోతారు. థ్యాంక్స్ మీరు ఒక్కరు చెప్పకపోతే. ఇఫ్ యూ ఫర్గెట్ టు సే థ్యాంక్ యూ, ఆల్ ద పీపుల్ విల్ ఫర్గెట్ టు లిఫ్ట్ యూ అప్. మళ్ళీ తీసుకొచ్చి మీకు సాయం చేయడం కానీ, మిమ్మల్ని లేవెత్తడం కానీ, మిమ్మల్ని దీవెనగా మార్చడం కానీ అన్నిటికీ ఆటంకం కలిగిస్తుంది ఒక్క థ్యాంక్ యూ. ఏం కాదులే మనోళ్ళే అనుకుంటాం, బట్ వన్ థ్యాంక్ యూ విల్ స్టాప్ ఆల్ యువర్ డెస్టినీ హెల్పర్స్. మీ గమ్యానికి సాయం చేసే ప్రతి ఒక్కరిని ఈ ఒక్క థ్యాంక్ యూ. ఈ పాస్టర్కి నేను థ్యాంక్ యూ చెప్పలేదు, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మిగతా వాళ్ళందరూ ఒకరు తర్వాత ఒకరు అందరినీ కట్ చేసేస్తుంది. అది ఎందుకంటే నీవే ఒక నక్కుపోయింది కాబట్టి. వన్ థ్యాంక్ యూ అనుకుంటున్నావా? థ్యాంక్ యూ అన్న మాట నీ సైతాన్ అలా విభజిస్తుంది. కొంతమంది అంటారు నాకు థ్యాంక్ యూ చెప్పవద్దు, నేను దేవునికి చెప్తున్నాను అంటాను. వన్ థ్యాంక్ యూ. చిన్న విషయంలో పెద్ద జ్ఞానాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నా టాపిక్ అది కాదు, అయినా కూడా మీకు చెప్తున్నాను. వన్ ఈజ్ థ్యాంక్ యూ. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనలో గర్వం వల్ల. చాలామంది చూడండి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పెళ్లి నిశ్చయం కాగానే వాళ్ళలో ఒక రకమైన గర్వం వచ్చేస్తుంది. పిల్లగాడు కానీ పెద్ద పిల్ల అయిపోయింది అనుకుంటారు. అదేవిధంగా మీరు ఆలోచించండి, కొన్ని విషయాల్లో మనకు వచ్చే చిన్న గర్వం సాతాను మన గమ్యాన్ని చెడగొట్టడానికి, మన జీవితాన్ని పాడు చేయడానికి పెద్ద మాంత్రికుడు తీసుకొచ్చి ఉపయోగించాల్సిన అవసరమే లేదండి. ఈరోజు ఎందుకు ఈ పరిస్థితుల్లో మనం నాశనమై జీవిస్తున్నామంటే చిన్న హెడ్ బైట్. నువ్వెంత, నువ్వేంటి నాకు చెప్పేది? నీది నువ్వు చూసుకో. ఏం చూసుకో? ఈమె వచ్చింది నాకు చెప్పడానికి, నా గురించి చెప్పమ్మా, నేను ఎవరినో తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సాతాను ఎంతో పెద్ద బాణం వాడడం లేదు ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ యూజింగ్ ఎ బిగ్ యారో టు పియర్స్ యూ అండ్ డిస్ట్రాయ్ యూ. ఓన్లీ వన్ హెడ్ వెయిట్, ప్రౌడ్. దేవుడు అన్నాడు, ఎవరిని హెచ్చిస్తాడంట? తగ్గించుకున్న వాళ్ళని, మరి హెచ్చించుకున్న వాళ్ళని. ఎప్పుడైతే ఇఫ్ యూ డోంట్ హంబుల్, ఈవెన్ గాడ్ విల్ రెసిస్ట్ యూ. దేవుడు కూడా మిమ్మల్ని, మీరు బంధిస్తారు కదా సైతాన్ని, ఎలా బంధిస్తారు? యేసు నామములో తొలగిపోనుగాక. అట్లా దేవుడు నిన్ను కూడా తొలగించేస్తాడు. ఎందుకంటే దేవుడు కూడా ఆశ్రయించుకుంటాడు నిన్ను. నీలో ఏముంది? అది ఎవరు? దాని పేరు, డాడీ పేరు మనది. అది ఎవరికైతే గర్వం ఉందో వాళ్ళు ఎవరి పిల్లలు అన్నారు దేవుడు? ఎవరి పిల్లలు? అది ఎవరు మనకి? తండ్రి పేరు మర్చిపోతే ఎట్లమ్మా? అసలైన తండ్రికి చెందిన వాళ్ళమైతాం. సో యూ డోంట్ బిలాంగ్ టు జీసస్ వెన్ యూ హ్యావ్ ద ప్రౌడ్నెస్ ఇన్ యూ. దట్ మీన్స్ యూ ఆర్ డిసీవ్డ్, డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్. చాలామంది సేవకులు చాలా హంబులు ఉంటారు. ఎందుకు? పిచ్చోళ్ళు అనుకుంటారా? వాళ్ళకు తెలుసు
ఇట్లా ఉంటేనే బతుకుతాం, లేకపోతే సస్తాం. దే విల్ డై. సో ఫస్ట్ థింగ్ ఈజ్, ఈరోజు ఎక్కడెక్కడ చిన్న చిన్న వాటిలో, పెద్దగొద్దండి, చిన్న చిన్న వాటిలో మన గొయ్యి మనమే తవ్వుతున్నాం. నోబడీ విల్ డిస్ట్రాయ్ యూ. వాళ్ళ కడుపు మండుతుంది, వాళ్ళకి ఇట్లా అవుతుంది, వాళ్ళ కళ్ళు ఓరవడం లేదు, వాళ్ళకి అట్లా అయిపోయింది, అందుకే వాళ్ళ ఏడుపులే నాకు తగిలింది. కాదు, నీ గర్వమే నిన్ను చంపుతుందన్న మాట నువ్వు అర్థం చేసుకుంటలేవు. యువర్ ప్రౌడ్ ఈస్ డిస్ట్రాయింగ్ యూ. ద సెకండ్ వెపన్ ఈజ్ డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్షన్ అంటే తెలుసా? రకరకమైన ఆలోచనలు. ఏంటండి? ఎన్నో ఆలోచనలు. ఇక్కడ ఉండి కూడా కొంతమంది గుర్రాలు ఎక్కుతున్నారు బయట, అవునా కాదా? సో ఎన్నో రకమైన ఆలోచనల్లో మనం డిస్టర్బ్ అయిపోయి ఉన్నాం. ఒక్క ఆలోచన మీద మన జీవితం నిర్ణయం లేదు. ఒక ఆలోచన మీద మన ఈరోజు కొంతమంది బ్యూటిషియన్ కోర్స్ ఈరోజు చేద్దాం అనుకుంటారు, రేపు పోయి టైలరింగ్ చేద్దామంటారు, ఎల్లుండి అది చేద్దామంటారు, అవతలని లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుంది, రోజు కమిషన్ వస్తుందంట. ఇగో ఇలాంటివన్నీ చేసి చేసి ఎటు కాకుండా ఇన్సూరెన్సే లేకుండా బతికైపోయింది మనది. సో డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. చాలామంది సేవకులు, చాలామంది కుటుంబ సభ్యులు, ఫ్యామిలీస్, దే గాట్ డిస్ట్రాక్టెడ్. ఎన్నో విధాలుగా ఆలోచనలు, వాళ్ళ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఎన్నో కుటుంబాల మీద, ఎన్నో వాటి మీద వెళ్ళింది. ఈ రకంగా సైతాను మనల్ని ఎక్కడ లేకుండా చేస్తున్నాడు. ఈ స్థలంలో ఉంటే నువ్వు దీవించబడతావని దేవునికి బాగా తెలుసు, నీకు నాకు బాగా తెలుసు. కానీ సైతానికి తెలుసు, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుంటేనే, నేను ఇక్కడి నుంచి తప్పిస్తేనే నా రాజ్యం పండుతుంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను ఇక్కడి నుంచి తీసేస్తాడు. సో డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. మనసు ఎప్పుడైనా మీద ఉండాలి. దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ డిజైరస్. మనము లైక్ కొట్టినప్పుడు హార్ట్ కొడతారు కదా, హార్ట్ ఎట్లా వెళ్తుంది పైకి, ఒకటి ఇట్లా కొడతా ఉంటే గుడుగుడు 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 గుడుగుడు, అబ్బో ఈడ కూర్చో ఏమున్నాడే బా ఉంటే అట్లాంటి వాడు ఉండాలి. ఎవరు మొగడో ఆడు. ప్రైజ్ ఒకరా వచ్చింది. ఇంట్లో ఉన్నది నీకు ఆల్రెడీ. ఏం ఆండ్రూ బ్రదర్, ఆయన ఎక్కడో ఉన్నాడు, ప్రైజ్లో హార్ట్ చూస్తున్నాడేమో, ప్రైజ్లో హల్లెలూయా. ఆ కారు చూస్తే అబ్బా ఏం కారు, ఆ బిల్డింగ్ చూస్తే అది ఉంటే ఎంత బాగుండో, మంచిగా చిన్న బొమ్మరిల్లు ఇచ్చిండు సరిపోదు. సో యువర్ డిజైర్స్, ఆడోళ్ళని కాదు మొగలు కూడా. ఈరోజు ఆమె చీర కట్టిందంటే ఎవరి నెత్తి మీద చేయబెట్టిందో, ఎందుకంటే పాస్టర్ అమ్మ కదా. హల్లెలూయా. సో ఇది ద ఫోర్త్ థింగ్ ఈజ్ థ్యాంక్ యూ. అందుకే దేవుడు అన్నాడు మొదటి తెస్సలోనికైలో ఏమన్నాడు, 5:13 ఎక్కడో ఉంటుంది, గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్. కాదు, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలంట. మనం ప్రతి దాంట్లో కడుపు మంటలే మనకి. హల్లెలూయా, తండ్రి వందనం. సో ఈ గుణపాఠం మనము చాలా మంచిగా పెట్టుకోవాలి. ఇదే మన జీవితానికి మొదటి మెక్కు. సైతాన్ ఎక్కడైతే మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రారంభిస్తుంది, ఇది మనకు తెలియకపోతే మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో, ఏం చేస్తున్నామో అదంతా కూడా వృధాగా పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈరోజు ఇవన్నీ కూడా మనము దేవుని యొక్క వాక్కుని వింటున్నప్పుడు వీటన్నిటి నుంచి నేను విడుదల పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎందుకు చెప్పానంటే, మన జీవితంలో ప్రత్యేకంగా మనకు ఈ శరీరం ఈ లోకంలో జీవించడానికి ప్రత్యేకంగా ఒక్కసారే దొరుకుతుంది. ఎన్నిసార్లు? ఒకే ఒక్కసారి. ఎన్నిసార్లు? గట్టిగా మాట్లాడు, లేకపోతే దగ్గరకు వస్తా. ఎవరైతే చెప్తలేరో వాళ్ళ దగ్గర మైక్ పెట్టి చెప్పిస్తా. ఎన్నిసార్లు? ప్రైజ్ ది లార్డ్. సో ఈ శరీరము మనము జీవించడానికి ఒక
ఒక అద్భుతమైన జీవితం జీవించడానికి, ఒక అమూల్యమైన జీవితం జీవించడానికి, ఒక ఉన్నతమైన జీవితం జీవించడానికి, ఒక మంచి హోదా పేరు ప్రతిష్ట కలిగి జీవించడానికి దేవుడు ఈ శరీరాన్ని మనకు ఒకేసారి ఇచ్చాడు. ఎన్నిసార్లు? ఒక్కసారి. నేను ఇంత అరిచి చెప్తే ఒక్కసారి, నేను వెళ్ళి ఇదే శ్మశానంలో చెప్తే వీనిగుల్లేసి గట్టిగా చెప్తాయి. అందుకే దేవుని యొక్క వాక్యం ఏషియా ప్రవక్త మంచిగా చెప్పాడు 38వ అధ్యాయంలో. ఏమన్నారు తెలుసా? సమాధుల్లో నిద్రించే వాళ్ళు నన్ను స్తుతించరు. చూడండి, మరణించిన శవాలు స్తుతింపదంట దేవుడిని. ప్రైజ్ ది లార్డ్. సో ద డెడ్ కెనాట్ ప్రైజ్ మీ. ఎవరు? మరణించిన వాళ్ళు నన్ను అట్లా మనం ఉండకూడదు. ఎందుకంటే నేను శవాల గురించే మాట్లాడుతున్నాను. సో మీరందరూ శవాల బ్రతికి ఉన్నారా? బ్రతికి ఉన్న వాళ్ళు మాత్రమే గట్టిగా చెప్పండి కొట్టండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో మనందరి కూడా we are all given the privilege of one body to hold the Holy Spirit. ఒక జీవితం ఈ శరీరంలో దేవుడు మనకిచ్చినాడు. మరి ఈ శరీరంలో పరిశుద్ధాత్మను ధరించి జీవించడానికి కూడా ఆ గొప్ప అవకాశం ఒకేసారి దేవుడు ఇచ్చాడు. ఎన్నిసార్లు? ఈ శరీరంలో జీవించడానికి కూడా ఒకేసారి, మరి పరిశుద్ధాత్మను కలిగి జీవించడానికి కూడా ఒకే ఒక అవకాశం దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది జీవితకాలం అంటే ఈ లోకంలో వచ్చిన సమయం నుండి మరి అంటిల్ యు ట్రాన్సిట్ అంటే తిరిగి పరలోకానికి వెళ్ళినంత వరకు ఆ సమయం దేవుడు మనందరికీ కేటాయించున్నాడు. ఈ సమయాన్ని ఏ ఒక్కరు కూడా దోచుకోలేరు. నో వన్ కెన్ స్టీల్ యూ, నో వన్ కెన్ డిస్ట్రాయ్ యూ, నో వన్ కెన్ మేక్ యూ వాట్ యు సే లైక్ యూ విల్ డై టుమారో. ఏ ప్రాఫెసీ మీ జీవితంలో, నా జీవితంలో ఫలించదు. బికాస్ వెన్ గాడ్ సెంట్ యూ హీ ఫినిష్డ్ అండ్ సెంట్. ఎప్పుడైతే దేవుడు ఈ లోకంలో నన్ను, నిన్ను, మనందరినీ పంపించాడో అన్నీ ఏర్పరిచి పూర్తి చేసి ఆ తర్వాత మనల్ని ఈ లోకంలోకి దేవుడు పంపించాడు. మనం హఠాత్తుగా రాలే, ఏదో ఎవరో చెప్తే రాలే. తల్లిదండ్రులు కూడా వారి యొక్క పడక గదిలో వెళ్ళారంటే దేవుడు కోరుకున్నాడు మనం పుట్టాలని, అందుకే వారు వెళ్ళారు. వాళ్ళ ఇష్టసరంగా కాదు, వాళ్ళు శరీరమే ఇచ్చారు. కానీ దేవుడు మనకేమిచ్చాడు? తన ఆత్మ ద్వారా ప్రాణాన్ని ఇచ్చాడు. సో వీ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వీ డోంట్ బిలాంగ్ టు ఎనీబడి ఇన్ దిస్ లైఫ్. ఏ ఒక్కరికి మనం చెందిన వాళ్ళం కాము. తల్లిదండ్రులు మనకేమి ఇచ్చారంటే శరీరాన్ని ఇచ్చారు. Am I right or wrong? Praise the Lord. Hallelujah. కాబట్టి ఈ శరీరంలో మనం జీవించినంత కాలము పరిశుద్ధాత్మ కలిగి ఉండే విధంగా దేవుడు మనల్ని దీవించాడు. మరి ఆ తర్వాత మన జీవితంలో దేవుడు ఏమి ఇచ్చాడంటే స్వతంత్రాన్ని ఇచ్చాడు, ఫ్రీడమ్. సిరాక్ చాప్టర్ 15 says you can choose anything. మీరు ఏదన్నా మీరు యూ కెన్ చూస్ ఎనీథింగ్. మీకు కావాలంటే అగ్ని ఉన్నది, కావాలంటే నిప్పు ఉన్నది, నీళ్ళు ఉన్నాయి, జీవం ఉంది, మరణం ఉంది. మీకు ఏది కావాలో తీసుకోవచ్చు. ఆ స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ లోకంలో మీ సొంత భర్త మీకు స్వతంత్రం ఇవ్వలేదు, మీరు మీ బిడ్డలకు స్వతంత్రం ఇవ్వలేదు. ఎక్కడ కూడా ఈ ఫ్రీడమ్, ఈ లిబర్టీ మీకు లేదు. బట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వి ఆల్ హ్యావ్ దట్ లిబర్టీ. దేవుని యొక్క రాజ్యంలో మనకు ఆ స్వతంత్రం ఉంది. హల్లెలూయా. చూడండి, మనమందరం మన కుటుంబంలో తల్లికి, తండ్రికి, భర్తకి, భార్యకి చెప్పేసి ఇంటి నుంచి బయటికి వెళ్తాం. కానీ దేవుడికి చెప్పేసి వెళ్తామా? నిశ్చయంగా మీ నోరులు ఎక్కడో పడేసి ఉన్నారు మీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శరీరాన్ని మెయింటైన్ చేయడంలో మనం చాలా అతి ముఖ్యమైన శ్రద్ధ వహించాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ దిస్ బాడీ. దిస్ బాడీ చాలా ముఖ్యం, చాలా అవసరం, చాలా అమూల్యమైనది. దీన్ని అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందా లేదా? ఏది లేనులకి ఏది లేదు, ఎప్పుడైనా చచ్చేదే కదా, అంతే కదా, అవునా కాదా? అలా కొంతమంది ఉంటారు. చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి ఈ శరీరానికి. యూ హ్యావ్ టు గివ్. కానీ ఈరోజు మనం మన జీవితంలో చూస్తే ఈ శరీరానికి
ఎలాంటి ప్రాముఖ్యత లేదు. చీరకున్న విలువ శరీరానికి లేదు, బట్టలకున్న విలువ శరీరానికి లేదు, నగలకున్న విలువ శరీరానికి లేదు. చెప్పు మంచి క్వాలిటీ కొంటాం, అంత జాగ్రత్తగా మన యొక్క వాట్ ఇస్ ఫీట్ పాదములు మనం చూసుకుంటామా? ఒకసారి బాగా ఆలోచించండి. చాలా తక్కువ మంది పెడిక్యూర్ గుడిక్యూర్ అవి ఇవి చేస్తారు. పెడిక్యూర్ తెలుసా పాస్టర్ మీకు? బ్యూటీ పార్లర్ అని చెప్తాను. హల్లెలూయా, తండ్రి వందనం, ప్రైజ్ ది లార్డ్. సో చాలా అతి సులువైన అవకాశం ఏదైతే సాతాను ఉపయోగించి దేవుని యొక్క ప్రజలను పడగొట్టడానికి ప్రయాసపడతాడో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్క నియమాలను తెలుసుకొని మరి సాతాను దేవుని యొక్క బిడ్డలను సమయానికి ముందు, దేవుని రాజ్యంలో వెళ్ళే సమయానికి ముందు చంపడానికి ప్రయాసపడతాడు. బిఫోర్ ద టైం. మరి సైతానికి అన్ని ఆజ్ఞలు తెలుసు, ప్రతి ఒక్క వచనాలు తెలుసు. ఇవన్నీ తెలుసుకొని మరొక ఎత్తు ఏమేస్తాడంటే, దేవుని నియమించిన సమయం మనకి ఏదైతే కేటాయించున్నాడో ఆ సమయానికి ముందు మనల్ని ఈ లోకం నుంచి వెళ్ళిపోయే విధంగా ప్రయాసపడతాడు. నోయింగ్ ఆల్ ద లాస్ ఆఫ్ ద లార్డ్, మనల్ని ఈ లోకం నుంచి. మీరు చూసారు కదా, చాలామంది ఎన్నో రకాలుగా చెబుతుంటారు, ఎన్నో రకాలుగా. హల్లెలూయా. ఎన్నో రకాలుగా ట్రై చేసి వాళ్ళందరినీ కూడా ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు వాళ్ళ చుట్టూ, తన ప్రజల చుట్టూ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు వేసి ఉంచాడు, అన్ని అగ్ని కంచు. ప్రైజ్ ది లార్డ్. సకలంలో సెలవిచ్చున్నాడు, సర్వాంగ కవచం మన చుట్టూ వేసి ఉంచాడట. బట్ ఈవెన్ దెన్ ద Satan will come and destroy you. When the prophet said the fire of wall will be around you, then how can the Satan come? ఎలా వస్తాడు సాతాను? ఇప్పుడు చూడండి, చాలా ఇండ్ల ముందు ముళ్ళులు పెడతాం మనం, ఇంత పెద్ద పెద్ద ముళ్ళులు. అయినా సైతాన్ వస్తున్నాడు. నిమ్మకాయలు పెట్టాము, అయినా సైతాన్ వస్తున్నాడు. హల్లెలూయా, తండ్రి వందనం, యేసువా వందనం. అప్పుడప్పుడు ముళ్ళులు వాడాలి కదా సిస్టర్? అప్పుడు ఎన్నో విధాలుగా. ఇప్పుడు చాలామందికి చూడండి, కాళ్ళకి ఏముంటుంది? నల్లదారం. వస్తున్నాడా లేదా సైతాన్? దిష్టి తగులుతుందా లేదా? హల్లెలూయా. మీరు భయపడకండి, మిమ్మల్ని మీ తాళ్ళకి ఏం కట్ చేయ, నేను ఉంచుకోండి, మీరు పర్వాలేదు. ఎందుకంటే నా దేవుడు ఆ తాళ్లకు మించిన దేవుడు. దాన్ని మడ్డు పెట్టుకొని నన్ను ఎవరు, యూ కెనాట్ స్టాప్ మీ, యూ కెనాట్ స్టాప్ మై గాడ్. సద్రక్ మెసక్ అబేద్నెగోని అగ్నియే ఆపలేకపోయింది, తాడేం ఆపుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ఇవన్నీ తెలిసి మీరు అనుకుంటారు, నాకు వచనం తెలుసు, నాకు ప్రార్థన తెలుసు, నాకు స్తుతి ఆరాధన తెలుసు. హీ నోస్ ఎవ్రీ లా, బట్ స్టిల్ హీ కెన్ డిస్ట్రాయ్ యూ. తక్కువ అంచనా వేయకూడదు మనం. మిమ్మల్ని దేవుడు ఈరోజు లేవనెత్తుతున్నాడు, దీవెనతో లేవనెత్తబోతున్నాడు. ఏదైతే సాతాను ఇన్నాళ్ళు దోచుకోవాలని ప్రయాసపడ్డదో వాటన్నిటిని ఈరోజు తిరిగి దేవుడు ఇవ్వబోతున్నాడు. మరణము మీ చెంత నుంచి తొలగిపోతుంది, యేసు నామములో తొలగిపోతుంది. మీ కుటుంబం నుంచి తొలగిపోతుంది, మీ బిడ్డల నుంచి తొలగిపోతుంది. మీ భర్తకు ఎదురవుతున్న మరణం యేసు నామములో తొలగిపోతుంది. You are going to be blessed. Your generation is going to be blessed. Amen. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని కూడా చూడండి, దేవుడు మన చుట్టూ ఎన్నో విధాలుగా అగ్ని కంచు అన్ని రకాలుగా వేసి ఉంచాడు. బట్ స్టిల్ హీ వాంట్స్ టు డిస్ట్రాయ్ యువర్ బాడీ. మన శరీరాన్ని అన్ని రకాలుగా నాశనం చేయాలని ప్రయాసపడుతున్నాడు. కాబట్టి దేర్ ఆర్ సడన్ రిక్వైర్మెంట్స్ ఇన్ యువర్ బాడీ సో దట్ ద స్పిరిట్ మే రిమైన్ ఇన్ యువర్ బాడీ. కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని అవసరతలు ఉన్నాయి. అది దేనికైతే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క శరీరంలో సదా నివాసం చేయాలంటే, మన హృదయం ఎవరి ఆలయము? పరిశుద్ధ ఆలయం, పరిశుద్ధ దేవుని యొక్క ఆలయం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేయాలంటే కొన్ని నియమాలు మనం పాటించాలి.
కొన్ని షరతులను మనం పాటించాలి, కొన్ని వాటికి మనం లోబడి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాటికి లోబడి మనం ఉండమో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నిలబడు. హీ కెనాట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎప్పుడైతే మన శరీరము నాశనం అయిపోతుందో సాతాను శోధన వలన, పరిశుద్ధాత్మ దేవుడు అతి కఠినంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. యేసయ్య చాలా చోట్ల నేను ఒక్కరించి చెప్తున్నాను, అదే మాట హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ కూడా చెప్పాలి. నేను ఒక్కరించి చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళాల్సింది నాకు. బికాస్ యూ డిస్ట్రాయిడ్ హిస్ హౌస్, హిస్ టెంపుల్. ఆయన యొక్క ఆలయాన్ని నువ్వు పనికి రాకుండా చేశావు కాబట్టి ఇక నేను ఉండలేనమ్మా ఇంట్లో, నేను వెళ్ళిపోతాను. ఇక్కడ మనం పాడుతుంటాం ఏమని, నీ చేతితో నన్ను నడుపు. తగిలేసింది ఎవరు? చేసిన ఎదవ పనులను చేసి నీ చేతితో. అబ్బా ఏం భక్తిరా బాబు. నేను వివరించడానికి మాత్రమే పాట చెప్పాను అంతే. See, when you do all wrong things and by force you are sending the Holy Spirit out of your body and you are telling, Lord, catch me, hold me, lead me. నన్ను నడిపించు, నన్ను పట్టుకో, నన్ను వదలకు ప్రభువా. లోకమంతా వదిలేసింది, నువ్వు వెళ్ళిపోమన్నావు నన్ను అంటాడు. యూ చేస్ట్ మీ అవే. నేను ఇందాక కొన్ని నియమాలు చెప్పాను. మాస్టర్లు, బోధకులు, పిచ్చోళ్ళు గారు, దే విల్ బి లైక్ దిస్ ఓన్లీ. పిచ్చోళ్ళు అయిపోయారు, ఎందుకంటే ఆయన పిచ్చి పట్టేసింది కాబట్టి. హల్లెలూయా. సో దే బికమ్ మోర్ హెల్ప్లెస్. పనికిరాని వ్యక్తుల్లాగా అలా నిలబడిపోతారు, ఎందుకంటే ఆయన కాలు చేతులు కట్టేసిండు కాబట్టి. ఆయన ఉండాలి, ఎవరు లేకపోయినా పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ రకంగా ఇప్పుడు ఏం చేస్తాడు? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి వెళ్ళిపోయాడో మనం ఏమైపోతాము? పెట్టెలో పెట్టి తీసుకెళ్ళిపోబడతాం. ఆత్మ లేకపోతే మనం ఏమైపోతాం? వెళ్ళిపోయి ఓడమే. నలుగురు వచ్చినా ఇద్దరైనా లేపుకెళ్ళిపోతారు. ఎవరు వచ్చినా రాకపోయినా మనం ఇద్దరు పట్టుకుపోయి వేసేద్దాంలే అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కరోనా టైంలో మూటలు కట్టేసిండ్రు, ఏ సాంగ్యం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. మీ యొక్క ఏదైతే పనికి, ఏదైతే అసైన్మెంట్, ఏదైతే దేవుడు బాధ్యత మీకు ఇచ్చాడో మీరు అది పూర్తి చేస్తారా, చేయరా? వన్స్ ద హోలీ స్పిరిట్ లివ్స్ యూ, యూ హ్యావ్ టు లివ్ దిస్ వరల్డ్. అంతే. అందుకే నేను అన్నాను, శ్మశానము అతి విలువైనది కాదు, అతి ఐశ్వర్యవంతమైనది. శ్మశానాలు అతి ఐశ్వర్యవంతమైనది. ఎందుకంటే అనేకులకు ఆలోచన, అనేకులు ఎక్కడెక్కడ డబ్బు పెట్టున్నారో చాలామందికి తెలియదు. వాళ్ళకి తెలుసు వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉంది తాళం. ఐశ్వర్యవంతులు, జ్ఞానము, విజ్ఞానము, విమోచన వరము కలిగి ఉన్న వాళ్ళు ఎక్కడున్నారంటే సమాధిలో పడుకొని ఉన్నారు. ఎన్నో పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళలో ఉండిపోయినాయి, వాళ్ళు అలాగా సమాధిలో ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో లేక ఇన్వెస్ట్ చేస్తున్నారు, బట్ దే హ్యావ్. అందుకే సమాధి ద గ్రేవ్యార్డ్ ఇస్ ద రిచెస్ట్ ప్లేస్. ఐ వాంట్ టు గో దేర్. యూ వాంట్ టు బికమ్ రిచ్ మీన్స్ యూ హ్యావ్ టు గో టు గ్రేవ్యార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే జీసస్ అన్నాడు, లెట్స్ గో వేర్ లాజరస్ ఈజ్. ఎక్కడ లాజరస్ ఉన్నాడు అక్కడికి పోదామన్నాడు. ఇంట్లో అగరబత్తి పెట్టలే ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం. సో when Satan sees that he can do nothing, చూడండి, ఇప్పుడు మీరందరూ భక్తులండి, మనమందరం ఒక మినిస్ట్రీకి చెందిన వాళ్ళం. మన మీద ఒక చెయ్యి ఉంది, దేవుని యొక్క హస్తం మన మీద ఉంది. ఒక బోధకుని హస్తం, ఒక ప్రవక్త హస్తం మన మీద ఉంది. మీ మీదకి ఏదైనా రావాలంటే ఆ యొక్క ప్రవక్తను దాటుకునే రావాలి. ఎందుకంటే యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రాఫిట్. ఎలీషా ప్రవక్త వచ్చి కింగ్
ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ఏమంటాడు? నా దేవా, నా తండ్రి, నా తండ్రి అంటాడు. తండ్రి ఎందుకంటాడు? రాజు వచ్చి తండ్రి తండ్రి ఎందుకంటాడు? 2 కింగ్స్లో 13లో ఉంటుంది. ఎందుకంటాడంటే అందరికీ తండ్రి ఒక ప్రవక్త. ఏది వచ్చినా ఆయనకు తెలియకుండా ఆ దేశం మీద రాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాంకి తెలియకుండా ఇప్పుడు ఆ దేశంలో ఏది చేయలేడు. కాబట్టి మినిస్ట్రీలో ఏదైనా కావాలంటే, మీకు ఏదైనా జరగాలంటే నీ ప్రవక్తకు తెలియకుండా మీ జీవితంలో రాదు. ఆమేన్. మీరు ఎంత సీక్రెట్గా వెళ్ళి చేసుకున్నా కూడా అలా మూలలో వినిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీకు మీరే కొట్టుకోండి ఒకసారి. హల్లెలూయా. సో చూడండి, ఈ వ్యక్తిని ఇప్పుడు మీరందరూ స్తుతి ఆరాధన వీరులు, అందరు కూడా ప్రవక్తలే, అందరు కూడా బోధకులే, మీరందరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిలో ఇప్పుడు మీరు మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతాడా? ఏమైనా చేయగలుగుతాడా? చేయలేడు. ఇప్పుడు ఇక్కడికి లోపల రావాలంటే 2 బాడీ బిల్డర్ని దాటుకొని రావాలి. అవునా కాదా? వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళని దాటుకునే రావాలి కదా. నిద్ర రావాలన్నా వీళ్ళని దాటుకునే రావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేనండి. దాటుకొని రావాలా? పక్క వాళ్ళకి ఇలా కొట్టండి ఒకసారి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు కొట్టకపోతే మూతి మీద కొట్టండి, పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నా మాటలు జాగ్రత్తగా వినండి, మీకు ఏదైనా రావచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇది సైతాన్ స్టోరీ కాబట్టి మిమ్మల్ని హాయిగా నిద్రిస్తాడు కొద్దిసేపు, తర్వాత మిమ్మల్ని బయట కలవాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎప్పుడైతే మిమ్మల్ని తాకలేడు, ఎప్పుడైతే మిమ్మల్ని ముట్టలేడు, ఎప్పుడైతే మిమ్మల్ని ఏమీ చేయలేడో ఏం చేస్తాడు తెలుసా? మీ శరీరంలో చిన్న వ్యాధి ఇంజెక్షన్ లాగా ఇస్తాడు. ఎన్ని ఇస్తాడు? చిన్నది. మొన్న ఒక సహోదరి ఏమైందంటే చూడండి, తనను ఏం చేయలేకపోతే, ఏం చేస్తే ఈ సహోదరి ఏ కార్యానికైతే దేవుని కార్యానికి వెళ్ళాలో ఆ కార్యానికి వెళ్ళకుండా ఉండిపోవాలంటే సాతాను ఏదో ఒకటి చేయాలి కదా. ఆ సహోదరి ఏం చేసిందంటే వాళ్ళ కొడుకు బైక్ మీద కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? కూర్చుందా లేదా అని కొడుకు చూసుకోలేదు. అన్నిటినీ ఫిల్అప్ చేసేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూసుకోకుండా ఇంక సగమే కూర్చుంది. కొడుకు జొయ్యని తీసిండు, పొయ్యని కింద ఉంది. ఆ చిన్నది పెట్టింది చూడు, ఎప్పుడు పోవాలా డాక్టర్ దగ్గర, ఎప్పుడు పోవాలా డాక్టర్ దగ్గర, ముళ్ళు మీద కూర్చున్నట్టు కూర్చొని ఉంది ఇప్పుడు. హల్లెలూయా. మిమ్మల్ని ఏం చేయకపోతే మీ శరీరంలో ఒక చిన్న వేదన తొలగిస్తాడు ఇలా. ఎందుకంటే యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క అగ్ని కంచు మీ చుట్టూ ఉన్నది, ప్రవక్తల యొక్క హస్తం ఉన్నది, ప్రార్థన వీరుల యొక్క ప్రార్థన తోడు మీకు ఉంది. అయితే మీకు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, మిమ్మల్ని తాకలేడు. అయితే ఏం చేయాలి? ఒక చిన్న ఇంజెక్షన్ ఇవ్వాలి. ఒక చిన్న వ్యాధి. ఎంత పెద్దది? చిన్న వ్యాధి. చిన్న వ్యాధి మీ శరీరంలో చిన్నది ప్రవేశపెడితే చాలు, దిస్ బాడీ విల్ గెట్ డిస్ట్రాయిడ్. ఈ శరీరము సర్వనాశనం అవ్వడానికి కారణము అది చిన్నది చాలు. ప్రైజ్ లార్డ్. దినము దినము తప్పు మీరు ఒక రోజు తర్వాత డే బై డే యూ కెన్ సీ దట్ దిస్ బాడీ ఈజ్ కమింగ్ టు టోటలీ డిస్ట్రాయిడ్. నో లాంగర్ ఇట్ విల్ బి యూస్ఫుల్. అలాంటి పరిస్థితిలో పరిశుద్ధ ఆత్మ దేవుడు అక్కడ ఉండలేడు. ప్రైజ్ లార్డ్. బలమికంగా ఆ స్థలాన్ని అతను వదిలి వెళ్ళిపోవాలి. సో యు ఆల్ నో ఎలీషా. ఇఫ్ యు రీడ్ ఇన్ 2 Kings chapter 13 verse 14. ఎలీషా ప్రవక్త 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. ఎలీషా ప్రవక్త మరణాపాయకరమైన వ్యాధికి గురి అయి మంచము పట్టి ఉండగా. చాలమ్మా, మళ్ళీ చదవండి అంతవరకే. ఎలీషా ప్రవక్త, చెప్పండి అందరూ గట్టిగా చెప్దాం. మరణాపాయకరమైన వ్యాధికి గురి అయి మంచము పట్టి ఉండగా. ఎలీషా ఎవరండి? ఎవరు? అది బలమైన ప్రవక్త, ఏ పవర్ఫుల్ హీలర్. అతి శక్తివంతమైన స్వస్థపరిచే వ్యక్తి, ప్రవచించే వ్యక్తి, ఏది కావాలంటే అది అలాగా జరిగించే వ్యక్తి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? దేని వల్ల ఉన్నాడు? వ్యాధి వల్ల.
యు థింక్ సేటన్ ఈస్ ఫుల్? మీరు అనుకుంటారు కొంతమంది, యు ఇగ్నోర్ గాడ్, ఇగ్నోర్ గాడ్స్ కమాండ్మెంట్స్. నేను ప్రార్థన చేస్తే సరిపోతుంది. ఇవన్నీ మూర్ఖత్వము, బుద్ధి లేనితనం. ప్రవక్త ఎవరైతే ఎన్నో విధాలుగా ఎంతో మందిని అన్ని రకాలుగా దేశాలని నడిపించిన ప్రవక్తకు చివరిగా ఏం చేయలేని పరిస్థితిలో ఏం చేశాడు తెలుసా? ఒక చిన్న యాక్సిడెంట్ అయినా చాలు, ఒక చిన్న రాయి నీ కాలుకు తగిలితే చాలు, కింద నువ్వు పడితే చిన్న నీకు ఎయిర్ క్రాక్ వస్తే చాలు, ఇవన్నీ కూడా నిన్ను ఎక్కడికి తీసుకెళ్తే తెలుసా? మరణ పడక మీదకి తీసుకెళ్తుంది. బిఫోర్ టైమ్ యూ విల్ డై. దేవుడు నియమించిన సమయానికి ముందే సస్తావు. చూడండి, ఆ స్థలంలో ఈరోజు ఎందరో పడుకోలేని వ్యక్తులు పడుకొని ఉన్నారు. ఎక్కడ తెలుసా? సమాధి. అర్హత లేని వాళ్ళు పడుకొని ఉన్నారు. 80-90 సంవత్సరాలకి వెళ్ళాల్సిన వాళ్ళు 45-30 సంవత్సరాలకి వెళ్ళారు. ఎందుకు తెలుసా? నిర్లక్ష్యం. దేవుని యొక్క వాగ్దానానికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుడు నేర్పించిన ప్రతి ఒక్క మాటకి నిర్లక్ష్యం ఇచ్చిన ప్రజలుగా జీవిస్తున్న ప్రార్థన పరులు, ముఖ్యంగా వాక్యాన్ని బోధించే వ్యక్తులు, ముఖ్యంగా స్తుతి ఆరాధన చేసే వ్యక్తులు, విజ్ఞాపన చేసే వ్యక్తులు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఏం కాదు, మీరు ప్రేయర్ చేయండి బ్రదర్, అన్నీ అయిపోతుందంట. హల్లెలూయా. డోంట్ బికమ్ ఫూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డెవిల్. సైతాన్ చేతిలో మనం మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవకాశం సైతాన్ తీసుకోవడం లేదు, మనం ఇస్తున్నాం. వీఆర్ గివింగ్. మందులు ఇస్తే తింటా, నాకు మందులు పని చేయవంట. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పేది మీరు నమ్ముచున్నారా? ఎంతమంది? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో హీ వాజ్ ఎ పవర్ఫుల్ హీలర్, పవర్ఫుల్ ప్రాఫిట్, బట్ స్టిల్ హీ వాజ్ అఫెక్టెడ్ బై ఎ గ్రేట్ అనాయింటెడ్ పర్సన్ ఆఫ్ గాడ్. అతి గొప్ప అభిషేకం కలిగిన వ్యక్తి. ఇతనికి ఎంతకాలం ఇంకా జీవం ఉందంటే, అదే రాజుల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం చదువునానా. తర్వాత ఎలీషా చనిపోగా, ఎలీషా ఇప్పుడు ఏమయ్యాడండి? అందరు చెప్దాం, ఏమయ్యాడు? చనిపోగా అతని శవమును సమాధిలో పాతిపెట్టిరి. ఆ రోజుల్లో చూడండి, ఎక్కడ పాతి పెట్టారు ఎలీషాని? సమాధిలో. ఎక్కడ? సమాధిలో. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజులలో మోవాబు దండులు ప్రతి ఏడు ఇజ్రాయేలుపై దాడి చేసేవి. ఒక పర్యాయము ఇజ్రాయేలీయులు ఒక శవమును పాతి పెట్టబోచుండగా, ఒక శవాన్ని వీళ్ళు తీసుకోపోతున్నారు. ఎక్కడికి? శ్మశానానికి పాతి పెట్టడానికి. దారిలో ఏం జరిగింది చూడండి. మోవాబు దండు వారి కంటబడెను. వారు శవమును ఎలీషా సమాధిలో పడవేసి. ఎక్కడ పడేశారు? ఎలీషా సమాధిలో. ఎవరి సమాధిలో? ఎలీషా. పడవేసి వేగముగా పారిపోయేరి. చూడండి, ఇతని శవాన్ని, ఎవరో చచ్చిపోతే ఆ శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? ఎలీషా ఎక్కడైతే సమాధి ఉన్నదో ఆ సమాధిలో పడేసిండ్రు. ఎలీషా సమాధిలో ఈ చచ్చిపోయిన వ్యక్తిని అక్కడ పడేసిండ్రు. పడేసి భయానికి పారిపోయిండు. పారిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఈ శవం ఏదైతే ఎలీషా సమాధిలో పడ్డదో ఆ శవానికి ఏమైందో చూడండి, చదువునా. కానీ ఆ ప్రేతము ఎలీషా అస్థికలకు తగలగానే. అస్థికలు అంటే ఏంటండి? ఎముకలు. ఈ శవం ఎవరిని వెళ్ళి తాకిందంటే ఎలీషా యొక్క ఎముకలకెళ్ళి తాకింది. ఎక్కడ? బొందలగండలో. ఎక్కడ? సమాధిలో. తగలగానే జీవముతో లేచి నిలుచుండెను. ఎవరండి లేచి నిలబడ్డాడు? ఏ శవం అయితే ఎలీషా సమాధిలోకి పడ్డదో ఆ చచ్చిపోయిన వ్యక్తి లేచి నిలబడ్డాడంట. దీనివల్ల ఎలీషా ఎముకల్లో ఉన్న అభిషేకం వల్ల ఇతను ఇంకా జీవం పొందుకోగలిగాడు. అంటే ఎలీషాకి ఇంకా జీవం ఉన్నది, ఇంకా అభిషేకం ఉన్నది, ఇంకా ఆయుష్ ఉన్నది. కానీ సాతాను ఏం చేశాడంటే వ్యాధిని ప్రవేశపెట్టి అతని జీవితాన్ని అక్కడికి సమాధి చేశాడు.
See how he killed a prophet who was so anointed, so powerful man. మనం ఏమనుకుంటాం? యు డేర్ టూ మచ్. మనం ఎన్నో విధాలుగా మాట్లాడుతుంటాం మన గురించి. నాకేం కాదు. సీ దిస్ ప్రాఫిట్, ఇంకా ఆయనలో శక్తి ఉన్నది, అభిషేకం ఉన్నది, ఇంకా అంటే జీవం ఉన్నది ఆయనకి. ఆయన ముందు చాలా జీవించాలి. కానీ సాతాను అతన్ని వదిలే. మనం ఏదో అనుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది యాక్సిడెంటల్ రాదు ఈ లోకంలో. ప్రతిదీ ప్లాన్డే. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్. జెరమయా 33:3 says, I have a great plan for you. ప్రతిదీ ప్లానే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎముకల యొక్క యజమాని చచ్చిపోయాడు. శరీరం నాశనం అయిపోయింది. కానీ యజమాని యొక్క అస్థిపంజరంలో ఇంకా శక్తి ఉన్నది. దో ద ఓనర్ ఈజ్ నాట్ దేర్, బట్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్. హల్లెలూయా. సో వీఆర్ సో మచ్ బ్లెస్డ్. దిస్ బాడీ ఈజ్ సో మచ్ బ్లెస్డ్. హల్లెలూయా. మనం ఏమో అనుకుంటాం ఈ శరీరాన్ని. We take it for granted. Praise the Lord. Hallelujah. సో ఒక మాట చెప్పాలా? లేచి నిలబడి చెప్పండి అంటేనే చెప్తా. అమ్మా ఎంతో కష్టంగా కూర్చున్నా. చెప్పాలా? గట్టిగా చెప్పాలా? కూర్చుంటే చెప్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మన జీవితంలో మనము ఏ ఒక్క చిన్న వ్యాధినైనా మనము ప్రోత్సహిస్తే, నమ్మండి నన్ను, ఖచ్చితంగా మనం మరణం వైపు వెళ్ళిపోతాం. ప్రోత్సహిస్తే, ఇఫ్ యు ఎంటర్టైన్. ఎందుకంటే సాతాన్ ఎంత మొండివాడంటే ప్రతి ఒక్కసారి మన జీవితంలో, మన శరీరంలో ఏదో ఒక రకంగా ఒక వ్యాధిని తీసుకొచ్చి పెడతాడు. మరి ఆ వ్యాధి ఏదైతే సాతాను మన జీవితంలో పెడతాడో, ఆ వ్యాధికి మనం ఏం చేస్తుందంటే వీ విల్ గో ఆన్ గివింగ్ ఎక్స్క్యూజెస్. రేపు పోదాం హాస్పిటల్కి, రేపు ఎందుకులే, ఆడికెందుకు డబ్బులు పెట్టాలి, సో ఏదో ఒకటి, నాకు ఇప్పుడు బాగుంది, నాకు కొద్దిగా పర్వాలే, నేను సాయంత్రం పోతా. ముద్రాలన్నమాట. ఏం కావాలి? పెద్ద పిల్ల కావాలి కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రకంగా మీరు అలా ఎక్స్క్యూజెస్ ఇస్తూ పోతే, ఇఫ్ యు డోంట్ డీల్ విత్ దట్ సిక్నెస్, ఇట్ విల్ కిల్ యూ. చంపేస్తుంది. మీ గమ్యము, మీరు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారో అది ఎంత భయంకరమైనదైనా కావచ్చు, కానీ అది పూర్తి కాకముందే మీరు ఎక్కడుండాలో అక్కడ ఖచ్చితంగా ఉంటారు. ఒకవేళ ఉంటే ఐసీయూ అన్న బోర్డు ముందు ఉంటారు, లేకపోతే 6 అడుగులు పోతున్నామా? పోయినా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమో తొందరగా పోతుంటే అట్లా తప్పు చెప్పినా క్లారిఫై చేసుకుంటున్నా. ఎందుకంటే నువ్వు గేట్ దగ్గర ఉందో కదా, ఏది అడిగినా ఇక్కడ సెక్యూరిటీకి తెలిసిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. సో సెయింట్ పీటర్ లాగా ఆయన కూర్చొని ఉన్నాడు ఈరోజు. గడ్డం అంతా అట్లనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పునీత పేతురు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. తండ్రి వందనం. స్మార్ట్ గుండో బ్రదర్, ఏం ప్రాబ్లం లేదు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. సో ఏం చేయాలంటే, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైతే సాతాను మనల్ని ఈ బలహీనమైన పరిస్థితులు మనల్ని ఏర్పరుస్తుంది, అటాక్ ద డెవిల్ విత్ ఎవ్రీ స్క్రిప్చర్. ప్రతి ఒక్క దేవుని వచనాన్ని తీసుకొని వాడిని వెనకాట్ల ఒకదాని తర్వాత ఒకటి బాణం వేసినట్టు అటాక్ చేస్తూనే ఉండాలి. నరికి ఎటు కనిపించకుండా అటాక్ చేస్తుండాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత, మనకు దేవుడిచ్చిన అభిషేకం చేత ఆ సాతాన్ని అన్న ఆ ఏదైతే వ్యాధి ఉందో ఆ వాటి అది వెళ్ళిపోయినంత వరకు మనం వదలకూడదు. ఎవరో నాకు మహారాష్ట్ర నుంచి ఫోన్ చేశారు, బ్రదర్ మీరు సిక్ ఉన్నారు కదా అన్న. నాకు ఇదే టైం మెడిటేషన్ ఎక్కువ అవుతుందన్న. హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఎక్కువ సమయం దొరికేది ఇక్కడే. ఒక ఫోన్ రాదు, ఎవరు డిస్టర్బ్ చేయరు,
అలాగా ఇదే టైం నాకు ఎక్కువ. నేను వస్తున్నప్పుడు ఏం చెప్పేసి వచ్చాను హాస్పిటల్ నుంచి, ఇక చాలు అన్నా. ఏమన్నా? చాలు. ఇక చాలు. కలాస్, ఆడుకున్నావు చాలా, ఇంకా ముందు వద్దు. ఇక వద్దు, ఇక చాలు, నువ్వు వెళ్ళిపోతే బెటర్, లేకపోతే చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన, అటాక్ హిమ్. జస్ట్ అలా ఉండి మనం నోరు మూసుకొని ఉండకూడదు. దేవుడు మనకు కావలసిన ప్రతి ఒక్క వచనం, బలమైన వచనం, స్వస్థతకు కావాల్సినది ఇందులో పెట్టి ఉన్నాడు. మీ బైబిల్లో లేదా? లేకపోతే తీసుకోండి. నాకేం పర్వాలేదు, ప్రవీణ్ పాస్టర్ ఉన్నారు, 1 కాదు 10 గమనిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు వాడతలేం మనం? when God has anointed you, why you are not using your anointing and waiting upon other people? లేదా అభిషేకం దేవుడు దీవించలేదా? అందరము దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొనున్నాం. యేసు నామాన్ని ఎరిగిన ప్రతి ఒక్క బిడ్డకు అభిషేకం ఉన్నది. ఉన్నది. then why? హల్లెలూయా. సో యూ హ్యావ్ టు మెడిటేట్ ద, ప్రతి ఒక్కరం కూడా. సో ఐ బిలీవ్, నేను ఇది అంటలేను. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కేవలం వాకు మీద, కేవలం దేవుని పరిశుద్ధ ఆత్మ మీద మీరు ఆధారపడి ఉండి ఔషధాలను ఇగ్నోర్ చేయాలని నేను అనను. మందులను మీరు వాడొద్దని ఐ విల్ నెవర్ సే దట్. దో ఐ బిలీవ్ ఇన్ ద సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అతి గొప్ప శక్తిని నేను నమ్ముతా. ఎప్పటి వరకు అంటే, ఈ లోకంలో జీవించినంత వరకు, పరలోకంలో వెళ్ళి నా ముఖము దేవుని ముఖం ముందు నిలిచినంత వరకు ఆ గొప్ప మహిమను ప్రకటిస్తూ ఉంటాను. కానీ నిర్లక్ష్యము మందులను చేయమని మాత్రం ఎవరికి నేను బోధించను. మందులు తినాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు. నిర్లక్ష్యమైన క్రైస్తవులుగా మనం ఉండకూడదు. మూర్ఖులైన క్రైస్తవులుగా మనం జీవించకూడదు. అజ్ఞానుల వలె జీవించకూడదు. దేవుడు మనకు డాక్టర్స్ని ఎందుకు ఇచ్చారు, మందులు ఎందుకు ఇచ్చారు? మనం వాడాలి. చాలామంది మూర్ఖులుగా, నేను ప్రార్థన చేసుకుంటే పోతావు. యాడికి? ప్రార్థన చేసుకుంటేనే పోతావు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట కూడా అంటారు. ఏమని? ఎంత ప్రార్థన చేసినాక అయినా ఏమైతలేదు కదా పద్మ. కొన్ని మందుల్లో పెట్టిండు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు కట్టెపుల్లతో కుడితే బట్టలు ఉంటాయా? మరి దేంతో కుట్టాలి? ఎంత బుద్ధి ఉంది చూడండి మీకు. హల్లెలూయా. మీ బుద్ధులను దేవుడు దీవించును గాక. దేర్ ఈస్ ఎ లెవెల్ యూ హ్యావ్ టు గ్రో. ఒక స్థాయి ఉన్నది. ఎక్కడైతే అది మీ దగ్గరికి రాదు, వచ్చినా ఇక చాలు నువ్వు పో అంటే అది పోతుంది. యూ హ్యావ్ టు గ్రో. ఆ స్థలానికి మీరు ఎదగాలి. ఎప్పటి వరకు అయితే ఆ స్థలంకి మనం ఎదగమో అప్పటి వరకే ఈ శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరంలో ఎవరున్నారు? నిత్య జీవితం ఉన్నది. అది వెళ్ళిపోతే నిత్య జీవితం అంటే సగం జీవితమే. ఏ ఆశలు కోరికలు తీరవు. ఇంకొకరి చేతిలో పెట్టాలి, నా కొడుకులో చూసుకోక పోతున్నా, నా భర్త చూసుకుంటావు కదా. ఇన్ని రోజులు చూసినావు దిక్కుమాల చూపులు, లాస్ట్కి నీ చేతిలోనే ఇచ్చేస్తున్నా. ఏం చేస్తాం? సో డోంట్ నెగ్లెక్ట్. జోక్ చేయడం లేదు, ఐఎమ్ వెరీ సీరియస్. ఇలా చాలామంది చివరి కోరిక తీర్చాలక్క అంటారు. అది కాదు. బికాజ్ యూ డిసోబేడ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క ఆజ్ఞ. ప్రతి దానికి లా ఉందండి. లా లేని జీవితమే లేదు ఈ లోకంలో. మీరు రోడ్డు మీద కళ్ళు మూసుకొని నడుస్తారా? ఏది ఇద్దరు పోయిరండి, కాలేబు జోషువా లాగా చక్కగా వాగ్దాన భూమికి వెళ్ళిపోతారు.
కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చక్కగా చూపెట్టుకోవాలి. మనం చిన్నదైనా చెప్పాలి, అన్ని విషయాలు చెప్పి. కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్లున్నాడు డాక్టర్, నీది చెప్పుకో, ఆయన ఏమి 4 కబుర్లు ఆడి ఇంకా క్లోజ్ అయిపోతాడు. 8 మందలదే, ఎందుకంటే నువ్వు క్లోజ్గా మాట్లాడినావు కదా. 500 అయ్యే పని 800. ఎవరు ఇచ్చుకున్నారు? క్లోజ్. అమ్మ చాలా మంచివాడక, నాకు తక్కువ తీసుకుంటాడట. మా ఫ్యామిలీ డాక్టర్. ఫోన్ చేసి మరీ పిలుస్తాడు అన్న మైకి, చాలా క్లోజ్. అంతా అమెరికన్ డిస్కషన్ నడుస్తుంది అన్న. 8 పోయి 12 అవుతుంది. హల్లెలూయా. సరే, సో గో టేక్ మెడిసిన్, డూ ఎవ్రీథింగ్, కమ్ టు ఎలోహిమ్ హీలింగ్ మినిస్ట్రీ విల్ ప్రే అండ్ వీ విల్ గో టుగెదర్. సో ఆ రీతిగా బ్రదర్ మందులు తీసుకుంటున్నాను, బ్రదర్ అది తీసుకున్నాను, బ్రదర్ ఎక్స్రే తీశాను, అన్ని ఈ రకంగా ఉంది, ప్రేయర్ చేస్తాం, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, అన్నీ బాగా అవుతుంది. నేను పోను, నేను తీసుకోను. కాబట్టి చాలామంది ఇలాగా వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే చాలామంది ఈరోజు క్రైస్తవులు దేవుణ్ణి వెంబడిస్తున్న బిడ్డలు ఎందుకు నాశనం అయిపోతున్నారంటే, వాళ్ళని నడిపించే ఇలాంటి వాక్కు చేత, ఇలాంటి వాక్యాన్ని బోధించి నడిపించే వ్యక్తులు లేక చాలామంది క్రైస్తవులు నాశనం అయిపోతున్నారు. ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడాలి. ఎప్పటిదాకా? ఆయన ముఖకాంతి ముందు మనం నిలబడినంత వరకు. కానీ కొన్ని దేవుడు మన కోసం నియమించి ఉన్నాడు. అది తినకపోతే వాటి వల్ల వచ్చే స్వస్థతలు మనకు రావు. సో వీటిని, ఈ ప్రత్యేకమైన ఇలాంటి విషయాలు చాలామంది బోధించరు. అవే రకాలు బోధిస్తారు. కానీ ఇది చాలా ముఖ్యమైన వాక్యం. ఈ వాక్యాలు మనం వినాలి, బోధించాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కాదు, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది, మీరందరూ ఇంకా అనేకులకు దీన్ని పోస్ట్ చేయొచ్చు, వాళ్ళు వింటారు. ఎంతోమంది ఇప్పుడు కూడా మూర్ఖులుగా పడుకొని ఉన్నారు, మందులు తినక సాతానికి బానిసై జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఒక్క చిన్న అవకాశం కోసం సాతాను ఎదురు చూస్తూనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి. ఒక సహోదరికి చిన్న చెస్ట్ పెయిన్ వచ్చిందండి, చిన్న పెయిన్, పెద్దది కాదు, చిన్న చెస్ట్ పెయిన్ వస్తే చిన్నదే కదా 3 సంవత్సరాల తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది. అమ్మ, నువ్వు ఒక 2 నెలలు ముందు వస్తే నువ్వు బతికేదానివి అన్నారు. 2 నెలలు ముందు వస్తే. చూడండి, మరణానికి కారణం ఎవరు? నొప్పి చెప్తుంది, నువ్వు వెళ్ళి చూపెట్టుకోవాలని. సో చాలామంది బైబిల్ చదువుతాం, వాక్యం చెప్తాం, స్తుతి ఆరాధనలో ఉంటాం, వినయం విధేయతలో నంబర్ 1. కానీ అది ప్రాముఖ్యమైన వాళ్ళ జీవితంలో ఏమిటంటే మూర్ఖత్వం కూడా ఉంది. డాక్టర్ దగ్గర పోతే మందులు తినం, ఎవరిని పాటించాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరిని దీవించిన గాక. నేను పలికే ప్రతి ఒక్క మాట మీకు దీవెనకరంగా ఉందా లేదా? సో కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు మనం ఎలా ఉండాలంటే, వాక్యానికి అనుసారంగా బాధ్యతులై ఉండాలి. వాక్యం ఒకటి చెప్తుంది, మనము వాక్యానికి తగిన బాధ్యత మనకు లేకపోతే, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చాను, బాధ్యత గల వ్యక్తికి ఇస్తే దాన్ని బాగా చూసుకుంటాడు కదా, ఇంకా పండిస్తాడు, ఇంకా 1,00,000ని 2 లక్షలు ఇంకా చేయగలుగుతాడు. 3కి తెచ్చి 10కి ఇస్తారు. ఎవరైనా ఉంటే చేయలేపండి. హల్లెలూయా. 2కి అక్క వాళ్ళకి కష్టంగా ఉంది. ఎవరిని అడుగుతున్నారు? అవతలని ఎంతకి ఇవ్వాలంట? యువతలకు ఏం చెప్తుంది తెలుసా? అస్సలు దొరుకుతలేక నీకోసం కష్టపడి అడిగితే అది 12 అన్నారు నీకోసమని. వీళ్ళందరికీ తెలుసు వ్యాపారం చేసిన వాళ్ళు అస్సలు చెప్తలేరు, చేయని వాళ్ళు బయటపడుతున్నారు. అది ప్రాబ్లం. ప్రైజ్ ది లార్డ్. సో దోకాదాస్
సో బాధ్యత, వాక్యాన్ని చదివే ఏ విధంగా అయితే చదువుతున్నాం, ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా అయితే స్తుతి ఆరాధన బాధ్యతగా చేస్తున్నామో అదే విధంగా బాధ్యతగా వహించాలి మన జీవితంలో కూడా. ఇఫ్ యూ డోంట్, దీన్ని తక్కడ అంటారా జోక్ ఇది, రెండు సమానంగా మన జీవితము దేవుని యొక్క వచనం సమానంగా లేకపోతే నీ జీవితము సమానంగా దేవునితో పాటు సమానంగా లేదు. నువ్వు అనుచరులు, దేవుని అనుచరుడు అనడంలో కరెక్ట్గా లేదు. దేర్ ఇస్ నో ప్రాపర్ సింక్రనైజేషన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని వాక్తో పాటు నువ్వు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని నడిస్తే 100% గాడ్ విల్ బ్లెస్ యూ. ఏ వ్యాధి నిన్ను ఏం చేయలేదు, ఏ బాధని ఏం చేయలేదు, ఏ దుఃఖంలో ఏం చేయలేదు, ఏ బలహీనం ఏం చేయలేదు. ఎలాంటి క్యాన్సర్ ఎనర్జీని యేసు నామములో మిమ్మల్ని నన్ను తాకజాలదు. ఇట్ విల్ టచ్ యూ బికాజ్ యు ఆర్ బ్యాలెన్సింగ్. నువ్వు కరెక్ట్గా ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. సో ఈ 1 వీక్ టైంలో నేను ఇంట్లోనే ఉన్నాను. మీకు తెలుసా, నేను 3 కొత్త పాటలు చేసిన. నా గొంతు బాగాలేదని నేను ఈరోజు పాడలే. హల్లెలూయా. లేకపోతే అన్నీ పాడదాం అనుకున్నా, ఎందుకంటే 3 days హాలిడేస్ ఇచ్చిండు కదా, అందుకని. సో ఐ డోంట్ వేస్ట్ టైం. నేను సిక్కున్నా ఏదున్నా దీని మీద కూర్చుంటే అన్నీ పోతుంది. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. సో బీ రెస్పాన్సిబుల్ పర్సన్. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది కొద్దిగా సీరియస్గా వెళ్తున్నాం మనం డీప్గా. ఒక 5 minutes తర్వాత నేను ముగిస్తాను. చివరి ప్రార్థన మళ్ళీ మన పాస్టర్ ప్రవీణ్ గారు చేస్తారు మనందరి కోసం. ఓకేనా? గట్టిగా ప్రైజ్ ది లార్డ్. సో కొద్దిగా స్ట్రైట్గా కూర్చుంటారా, కడక్ నాలాగా. హల్లెలూయా. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక్కొక్క బలం ఇంజెక్షన్ వేపియాలి సిస్టర్. మీరు మీరే సిస్టర్ వద్దా? అందరు స్ట్రాంగేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. సో మెనీ పీపుల్ సే ఐ షల్ నాట్ డై. చాలామంది ఏమంటారంటే నేను చావను, నేను ఎందుకు చస్తాను, నువ్వు చస్తావు అంటారు. హల్లెలూయా. సో మెనీ సే ఐ షల్ నాట్ డై బట్ ఐ షల్ లివ్. నేను చావను కానీ నేను బ్రతుకుతానంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను నమ్మండి, నిజంగా వాళ్ళ జీవితం శ్మశానం వైపు వెళ్తుంది. నిజంగా వాళ్ళ జీవితం మరణం వైపు వెళ్తుంది. ఎవరైతే నేను మరణించనంటారో వారి యొక్క జీవితము ఆ రోజు నుంచి, ఆ సెకండ్ నుంచి మరణం వైపు ప్రవేశిస్తుంది. దే డోంట్ నో, వారికి తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. సో దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ గ్రేవ్. శ్మశానం వైపు వెళ్తున్నారు. నేను మరణించను అని చెప్పారు. ఏం చెప్పారు? ఎంతమంది తెలియక చెప్పి ఉంటారు, నేను సావను, నాకు సావు రాదని. డోంట్ బీ ఫీల్ షై. గాడ్ విల్ బ్లెస్ యూ. యూ విల్ బి డెలివర్డ్. మీరు అలా నేను అన్నాను బ్రదర్ అంటే ఈ రోజే విడుదల వస్తుంది మీకు ఇప్పుడే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను చావను. చాలా మంది అన్నారు ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. ఎందుకంటే వారికి తెలియదు వాళ్ళు ఏం వాగ్దానం చేస్తున్నారు. సో వారు ఏదైతే చెప్తున్నారో వారు ప్రవచిస్తున్నారు. దే ఆర్ మేకింగ్ ఎ ప్రాఫెసీ ఓవర్ దేర్ డెత్. ఆ ప్రవచనం ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వడం లేదు ఏ ప్రవచనం వాళ్ళు పలుకుతున్నారు. హల్లెలూయా. నేను సావను అన్న ప్రవచనం ఏంటి తెలుసా? మరణాన్ని గెలిచిన దేవా నిన్నే ఆరాధించేదనయ్యా జీవనాధిప. సో మరణానికి అధిపతి ఎవరండి? 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 నువ్వేమన్నావు? నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? ద ప్రాఫెసీ విచ్ యు ఆర్ గివింగ్ అగేన్స్ట్ యువర్ గాడ్. దట్ మీన్స్ యు ఆర్ బికమింగ్ గాడ్. సో కొన్ని ప్రవచనలు ఇయ్యక మునుపు ప్రవచన యొక్క అర్థం తెలుసుకోవాలి. హల్లెలూయా. తండ్రి వందనం. సో ఇఫ్ ఎ పర్సన్ సేస్ ఐ షల్ నాట్ డై,
ఈజ్ డిస్ఆనరింగ్ ఈజ్ ఓన్ పేరెంట్స్, ఎల్డర్స్, ఫాదర్, మదర్, పెద్దవాళ్ళందరినీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడు, గౌరవిస్తలేడు అందాం. డిస్ఆనరింగ్ ఎల్డర్స్. నేను సావను. మీకు అర్థమైందా? అర్థమైందా కాలేదా? అర్థమైంది. నిజంగా అర్థమైతే ఒక్కరు లేచి చెప్పండి ఏం అర్థమైంది. లేగు అన్నపూర్ణ, లేకమ్మను కూడా. వీళ్ళిద్దరు అర్థమైందని చెప్పిండు. ఏమర్థమైంది? మీకు అర్థమైంది చెప్పండి. అట్లా ఏం లేదు చెప్పండి, పర్వాలేదు. ఎవరికి అర్థమైంది? మీరు పెద్దవాళ్ళను ఏం చేస్తున్నారు? డిజానర్. ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పండి. గౌరవించడం లేదు. దీనికి అర్థమేంటిది? నేను సావను అంటే చూడండి, ఎప్పుడైతే ఈ మాట మనం అంటామో ప్రతి ఒక్క పెద్దవాడు మనం గౌరవించడం లేదు. చెప్పిన ప్రతి ఒక్క మాటకు వెదురు తిరుగుతున్నాం, ఎవరి మాటను పాటించడం లేదు. కాబట్టి వీరు వారి మాటకు డిసానర్ చేస్తున్నారు. వారి మాటను గౌరవించడం లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా సస్తారు. ఒరే వద్దురా నాయన అంటే పోతే ఏమవుతాడు? చెయ్యకే తల్లి నీకు దండం పెడతా అంటే ఏమవుతుంది? నేను ముందే చెప్పిన వద్దమ్మ లక్ష్మి, ఆడ ముఖం బాగాలేదు, నా మాట వినే అంటే వినలే. లాస్ట్కి ఏమైంది? నేనేం చేయాలి? అవునా కదా? సో ప్రతి పెద్దవాళ్ళను గౌరవించడం వల్ల మన మరణానికి మనమే తోడున్నాం. యూ థింక్ డెత్ కమ్స్ లైక్ దట్? అలా సావస్తుంది అనుకున్నారా? హఠాత్తుగా యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడు. నువ్వు చేసిన పని అది. పోవద్దురా అంటే అందుకే చచ్చినావు. యు డిసోబే, డిసానర్, యూ విల్ డై. సాతాను ఎంత సింపుల్గా వాడిని చూసినావా? నువ్వెవరు నాకు చెప్పడం అంటే నేను ఉన్నానులే అంటాడు. పక్కనే తీసుకుపోయి చంపేస్తాడు. డెత్ విల్ నాట్ కమ్ లైక్ దట్. ఎలా సాతాను చంపుతున్నాడు తెలుసా? సొంత మొగుడికే అయినా. అవునా కాదా? అమ్మ హాస్పిటల్కి నాడు నేను తీసుకుపోతా, పుణ్యానికి ఇస్తాడు మందులు అంటే నేను తినా సావు. అంతే కదా? ఏమంటావు ఎల్లుబాయ్? అంతే. అది. సో దిస్ ఈజ్ హౌ వి డై. మనం అనుకుంటాం ఏదో అది వచ్చింది ఇది వచ్చి, మనం మన చేతులారా సస్తున్నాము. ఎంతమందికి అర్థమవుతుంది సావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో పెద్దగా జోక్స్ ప్రిపేర్ చేసి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. సో ఐ షల్ నాట్ డై. ఇప్పుడు చాలామంది పురుషులు కానీ స్త్రీలు కానీ, ప్రత్యేకంగా పురుషులు అని చెప్పొద్దు, ఈరోజు అందరు కొడుతున్నారు, తింటున్నారు. నేను సావనన్నాడు, అడ్డమైన గడ్డి తింటున్నాడు. వేసే గోవా కానీ ఇండియా కానీ ఏదైనా నడుస్తుంది, అమెరికా కూడా నడుస్తుంది. అడ్డమైన తాగి అడ్డమైన తింటే ఇంకా నేను సావనంటే సావకుండా ఉంటాడా? ముందే పోతాడు. అంట ఇంకా దానికి స్త్రీలు తోడబడతాడు. ఆయన గుడ్డు అట్టు లేకుంటుంది ఆగడక్క. ఇంకా ఆయన పోయిన తర్వాత కూడా అట్టు. అక్క నేను చెప్తాను, చెప్పకు, బయట కొడతారు నిన్ను, ఇల్లు మంచోళ్ళు గారు. హల్లెలూయా. ఎండి చేపలు లేకపోతే ఆయనకి ఎక్కనే ఎక్కదక్క అంట. పెట్టు ఎండి చేపలు పెట్టు, అది పెట్టు. ఆ తర్వాత గాజులు కొట్టప్పుడు బయట అంటే నువ్వే మిరపకాయలు ఇచ్చినావు, నువ్వే బజ్జీలు ఇచ్చినావు, నువ్వే ఆమ్లెట్ వేసి ఇచ్చినావు, నువ్వే చంపినావు, నువ్వే ఏడుస్తున్నావు. దానికి స్పెషలిస్టులు ఉన్నారు, ఎరగొట్టడానికి వస్తారు. హల్లెలూయా. తండ్రి వందనం. సో నేను చెప్పింది మీకు బాగా అర్థమవుతుందా?
సావు కారణం ఎవరు? నన్ను ఎందుకు తీసుకుంటా? ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఎవరు? మేమనకు నీ పక్కలు కొంతమంది పునీతులు ఉంటారు ఈడ. మేమంటే పాపం రాక వచ్చిండు పాస్టర్. తెల్ల బట్టలు వేసుకొని. సో ఇట్ బి వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చాలామంది బిఫోర్ టైం అండ్ నాట్ సర్వింగ్. చూడండి, పెద్దవాళ్ళని ఖాతరు చేయక ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తిని జీవించి ఇంకా నేను సావను అని అనడం వల్ల ఖచ్చితంగా మనం చచ్చిపోతాం. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నాట్ సర్వింగ్ ద లార్డ్. దేవుని సేవించకుండా ఉండడం వల్ల కూడా అది త్వరలో మరణిస్తావు. ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద లార్డ్ యూ విల్ డై. am I right or wrong? ఎందుకంటే దేవుణ్ణి సేవించలేని వాడు ఎవరిని సేవిస్తాడు? ఎవరిని? అయితే ఏమవుతాడు? ఈ భూమి పైన అవకాశమే కాక నిత్య జీవిత అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటాడు. సో వెన్ యూ సర్వ్ ద లార్డ్, అందుకే కీర్తనకారుడు ఒక మంచి మాట అంటాడు. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే, ఐ షల్ డై బట్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. చదువునా తెలుగులో? నేను చనిపోను, బ్రతికి ఉండి ప్రభువు చేసిన కార్యములు ఉగ్గడింతును. నేను చనిపోను కానీ ప్రభువు చేసిన కార్యములన్నిటినీ గొప్పగా చెప్పుకుతాను, మహిమపరుస్తాను. ఐ షల్ నాట్ డై బట్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్క్స్. దేవుని యొక్క మహిమను గురించి ప్రకటిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవిస్తాడు, అలాంటి వ్యక్తి మరణించడు. వెన్ యూ డోంట్ సర్వ్ ద లార్డ్ యూ విల్ డై. నీతి మార్గంలో నడవకపోతే మనము చనిపోతామండి. అదే మాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఎప్పుడైతే పరలోక రాజ్యం వైపు మనం రాజ్యం కొరకు మనం జీవించమో మనం ఏమైపోతున్నామంటే విక్టిమ్ అయిపోతుంటాం. అంటే మనం బానిసలమైపోతుంటాం. మనని మనము ఆ యొక్క బలహీనతలకు సమర్పించుకున్న వాళ్ళం అవుతుంటాం. వి అవర్ సెల్ఫ్ అడ్డుగా దొరికిపోయినాక అంటాం కదా అట్లా. సో వెన్ యూ ట్రై టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని ఎప్పుడైతే మనం కట్టడానికి మనము ప్రయాసపడతామో ఇవన్నీ మనకు దూరం ఉంటుంది. యూ షల్ నాట్ డై బట్ యూ విల్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు మరణించవు కానీ దేవుని మహిమను ప్రకటిస్తావు. సో ఎప్పుడైతే దేవుని మహిమను ప్రకటిస్తూ ఉంటామో మరణము నీ చెంతకు రాదు. ఎప్పటి వరకు రాదు? దేవుడు పిలుపు ఇచ్చినంత వరకు నీ జోలికి రాదు. అది అందరం మరణిస్తామండి. గాడ్ హ్యాస్ గివెన్ అస్ దట్ ప్రివిలేజ్ టు కమ్ బ్యాక్ టు దేవుని దగ్గరికి, కమ్ బ్యాక్ టు హిస్ కింగ్డమ్. మనం అందరం తిరిగి వెళ్ళాలి. బట్ ఇన్ టైం, గాడ్ ఈజ్ టైం. దేవుడు సమయాన్ని మించి కానీ ముందు కానీ ఏ కార్యము చేయడు, సమయాన్ని పాటిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. మీరు ఇప్పటి వరకు విన్నారు కదా, నేను భయపెట్టినట్టుగా అనిపిస్తుందా మీకు? సత్యం చెప్తున్నాను, ఎవరి భయపెట్టడం లేదు. ఇప్పుడు కూడా మన జీవితం మన ఇష్టమే. మీరు వెళ్ళి మందులు తినండి, మానేయండి, నాకు దాంతో ఏం సంబంధం లేదు. కానీ ఈ వాక్యం నేను చెప్పేశాను కదా, నా భారం దిగిపోయింది. లేకపోతే ఈ పాపం నా చేతుల మీదకి వచ్చేది. హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఇదే బాధ. ఈ వాక్యం ఎప్పుడు చెప్తా చెప్పకముందు పోతానేమో అనుకున్నా నేను. హల్లెలూయా. దేవుని రాజ్యం కోసం అనుకుంటున్నాను కాబట్టి పోలేదు, లేకపోతే హల్లెలూయా. తండ్రి దేవా వందనం. సో దేర్ ఆర్ పీపుల్ గాడ్ విల్ నాట్ అలౌ దెమ్ టు డై. కొందరు ఉన్నారు, దేవుడు వాళ్ళకు మరణం సంభవించే అవకాశం వచ్చినా కూడా సంభవించదు వాళ్ళకి. సద్రక్ మెషక్ని దేవుడు కాపాడలేదా? గాడ్ విల్ నాట్ కిల్ దెమ్. గాడ్ విల్ నాట్ డెత్ టు కమ్ అవుట్ టువర్డ్స్ దెమ్. వాళ్ళ చెంతకు మరణము వచ్చే విధంగా
వారు మరణం వైపు వెళ్ళినా కూడా, అందుకే దావీదురాజు అంటాడు, నేను మరణ లోయలో నడిచినా నాకు ఏం కాదు, ఎందుకంటే దేవుడు మరణం రానివ్వడు, వాళ్ళకి ఆమేన్ రానివ్వడు. ఆమేన్ సద్రక్ మెషక్ అబేద్నెగో జీవితంలో మరణం వచ్చిన దేవుడు మరణం కంటే ముందు వెళ్ళి నిలబడ్డాడు జీవుని. ఆమేన్ సో ఆ రీతిగా దేవుడు మనకు నిలబడతాడు. ఆమేన్ సో దేవుడు మనకి ఆ మరణాన్ని రానివ్వడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎందుకంటే వీళ్ళు దేవుని యొక్క రాజ్యానికి ప్రాముఖ్యులు, అతి విలువైన కార్యములు చేసే వ్యక్తులు కాబట్టి దేవుడు వాళ్ళని తాకనివ్వడు. ఆమేన్ గాడ్ విల్ నాట్ అలౌ దెమ్ టు టచ్ ద డెత్. తాకనివ్వడు. ఎజికియల్ రాజు ఎవరు? ఎజికియల్. ఐజియా 38లో మనం చూస్తే ఏం చేశాడు? ఏషియా ప్రవక్త వచ్చి, ఎజికియా నీ సమయము సమర్పించింది, నువ్వు అతి త్వరలో సిద్ధం చేసుకో, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాల్సింది, తొందరగా సిద్ధం చేసుకో, ఏదేది చేసుకోవాలి, నువ్వు వెళ్ళాల్సిందంటే ఎజికియా అన్నాడు, అంత ఈజీ కాదు నేను చచ్చిపోవడం, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అన్నాడు. హౌ డేర్ ఈజ్, అంతే అంటవా? ఏమన్నాడు ప్రవక్త చెప్తే అంతే అంటవా? చూడు, ముఖం తిప్పాడు గోడ వైపు, ప్రభువా నాలాంటి వ్యక్తి ఎవరు నీకు సేవ చేసిన వాళ్ళు, నాలాంటి నీతిమంతుడు ఎవడు నాకు చెప్పు. టెల్ మీ హూ ఇస్ ద రైచియస్ పర్సన్ హూ సర్వ్డ్ యూ, టెల్ మీ నౌ హౌ కెన్ యూ కిల్ మీ. మరణము ముందు దేవుని ముఖం చూసి మాట్లాడుతున్నాడు. ఒకవైపు మరణం, ఒకవైపు దేవుడు. ఎలా ఇది సంభవిస్తుంది నాకు చెప్పు. God was not able to answer him. ఈరోజు నువ్వు, నేను, మనమందరం బోధకులం, స్తుతి ఆరాధన వీరులమై ఉండి ఒక్కరమైనా లేచి నిలబడి, ప్రభువా నాకు మరణం ఎలా సంభవిస్తుంది, నేను ఇంతగా ఎలోహిం మినిస్ట్రీలో సేవ చేశాను, ఇన్ని కానుకలు ఇచ్చాను, ఇన్ని ఉపవాస ప్రార్థన చేశాను, ఇంతగా త్యాగం చేశాను, నాకు ఎలా సంభవిస్తుంది ఈ వేదన, ఈ బాధ, ఈ దుఃఖం, ఈ కన్నీరు అని అడగగలమా? ఆయన ముఖం ముందు నిలబడి అడగగలమా? అర్హత మనకుందా? లేదు. ఎజికియల్ వాస్ ఏబుల్ టు స్టాండ్. నేను రాత్రి పగలు సేవ చేశాను అడగగలుగుతామా? లేదు. మరణాన్ని చూసి భయపడే వ్యక్తులు మనం. నేను సావలేను ప్రభువా, దీన్ని తీసేయన్నాడు. He said, take this out. జీసస్ ఆప్షన్ ఇచ్చాడు, నీ చిత్తమైతే అని. ఎజికియల్ ఆప్షన్ ఇవ్వలే. Though he was a man of God, but Jesus was God. Jesus said, Father, if it is your will. Ezekiel said, how can you kill me? ఎలా నన్ను చంపుతావు? నాలాంటి సేవకుడు ఎవరు? Who is like me? Are you like that today? Are you like that? మనం అలా ఉన్నాము ఎజికియల్ లాగా? No. Where you are? Where is your service to God? Where are your prayers to God? Where are your sacrifice and giving to God? Ask today, and then ask God, why this problem? Why this sickness? ఎందుకు ఈ వేదన? ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ వ్యాధి? నేను చేసేది ఏటిది అని నిలదీసి నువ్వు దేవుణ్ణి అడగగలుగుతావా? ప్రభువా నేను ఇంత సేవ చేస్తున్నా, రేయిం పగలు సేవ చేస్తున్నా, నాకెందుకు ప్రభా ఇన్ఫెక్షన్ అని అడగలేను. ఎందుకంటే నేను సరిగా చేస్తలేను కాబట్టి అడగలేను. ఏ మూలలో నిలబడినా ఆయన దయనే నా మీద కనిపిస్తుంది, కానీ నా సేవ కనిపిస్తలేదు. ఈరోజు మీ జీవితంలో మీరు చూస్తే ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన జాలి ఆయననే కనిపిస్తున్నాడు, కానీ మనం కనిపిస్తలేమాడ. మన షరతులే కనిపిస్తాయి, మన డిమాండ్స్ కనిపిస్తాయి, మన సేవ కనిపిస్తలేదండి. ఎజికియల్ లాగా ఈరోజు మనం ఉన్నామా? ఈరోజు నాకు ఇది రావద్దని, కానీ ఈరోజు ఒక వాగ్దానం చేసుకోవాలి మనం. నేను ఎజికియల్ లాగా తయారవుతాను, నేను తయారవుతాను, నేను ఆయనలాగా నిలబడతాను, ఆయనలోనే ఉంటాను ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వ్యక్తులను సాతాను ఏమీ చేయలేడు. నథింగ్. ఈరోజు చాలా మంది జీవిస్తున్నారు. వెన్ గాడ్ సేస్ లివ్, దే లివ్. వాళ్ళు జీవిస్తున్నారు. కరోనా వైరస్లో ఎందరో దేవుడు జీవించే విధంగా చేశాడు.
ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే ఇట్స్ గాడ్స్ గ్రేస్. మీ భర్త పనికి వెళ్ళి ఇంటికి వస్తున్నాడంటే దేవుని యొక్క దీవెన కృప. దేవుడు దీవించాడు, జీవం ఇచ్చాడు కాబట్టి హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ మన సిటీలో చాలా మంచిగా బతుకులు, చాలా స్పాష్గా ఉంటారు, మంచి తిండి, మంచి ఉండడం, మంచి సౌకర్యం వెళ్ళడం. కానీ పల్లెటూళ్ళలో సేవ చేసి ఒక సేవకుని జీవితం చూస్తే పూటకు ఆహారం ఉండదు, పూటకు ఆహారం ఉండదు. ఇక్కడ చికెన్ తింటావా బ్రదర్ అని అడుగుతారు. చికెన్ పెట్టి పెట్టి కొలెస్ట్రాల్ తీసుకొచ్చి చంపడానికి ప్రయాసపడ్డారు. బతికిపోయినా నేను. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళ ప్రేమ పాడుగాను నా జీవితం నాశనం చేసేసాడు. హల్లెలూయా. తినలేని టాబ్లెట్లు తిన్నా, పడలేని బాధలు పడ్డా, కుంటుకుంట జీవించిన వీళ్ళ ప్రేమ వలని. హల్లెలూయా. తేలిక పెట్టి చంపేద్దాం అనుకున్నారు కానీ బతికిపోయినా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకు ఒక పూట చికెన్ అంటే దొరకడం కష్టం, ఒక పూట మంచి అన్నం దొరకాలంటే కష్టం. కానీ నమ్ముతారా మీరు, దర్జాగా జీవించే జీవితం వాళ్ళకి దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. బికాస్ హీ ఈజ్ ఎ లైఫ్ గివింగ్ గాడ్. ఆయన జీవం ఇచ్చే దేవుడు. సో హీ లవ్స్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాళ్ళని కాపాడాడు. హల్లెలూయా. వాళ్ళని ఎవ్వరు, ఏ సాతాన్, ఏ దుష్టాత్మ, ఏ దురాత్మ, ఏ మాంత్రిక శక్తులు, అమావాస్య పున్నమ నాడు కూడా ఎవరైనా మాంత్రిక శక్తులు ప్రయోగిస్తే వాళ్ళ శవాలను చూసే ఆ వాగ్దానం వాళ్ళ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. తండ్రి వందనం. సో నేను మరణించను, నేను ఐ షల్ నాట్ డై బట్ ఐ విల్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. నేను మరణించను అన్న ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పాలి, నేను మరణించను కానీ దేవుని యొక్క మహిమను ప్రకటిస్తాను. అప్పుడే నువ్వు మరణించవు, లేకపోతే పోతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బతుకుతోలే, నీకోసం నేను ప్రేయర్ చేస్తా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆమె పోతే బంగారం అంతా నాదే. హల్లెలూయా. ముక్కు పూల వదిలేస్తలే, చాలా దరిద్రంగా ఉంది అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఎలాగా అతి దగ్గరగా మరణానికి మనం అవుతున్నాం. చాలామంది మీ అందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు, నాకు కూడా ఉన్నారు, ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి ఉన్నారు. ఎలా మనం మరణానికి, అన్ని రకమైన బలహీనతలకి దగ్గర అవుతున్నాం అంటే, ఇఫ్ యు రీడ్ ఇన్ ఎఫిషియన్స్ చాప్టర్ 1 verse, ఎఫిషియన్స్ చాప్టర్ 1, ఎఫిషియన్స్ చాప్టర్ 6, ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 1. బిడ్డలారా ప్రభువునందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను. సెకండ్ వర్స్, ఇది మీ ధర్మము. ఏంటంట? తల్లిదండ్రులకు విధేయులై ఉండాల్సినది, ఒబీడియంట్గా ఉండాల్సింది మనది ఏంటంట? ధర్మము. మనది ఏంటంట? ధర్మదానాలు అవి కావు, ఇలా ఉండడమే దాన ధర్మాల కంటే గొప్పది. అర్థమైందమ్మా? నెక్స్ట్, నీ తల్లిదండ్రులను గౌరవింపుము. ఏం చేయాలంట ఎలిజబెత్? ఎవరిని? తుమారి వర్ది తుమ్ జాओ नहीं बोला. ప్రైజ్ ది లార్డ్. సో తల్లిదండ్రులను గౌరవింపుము చదవమ్మా అనున్నది వాగ్దానముతో కూడిన ప్రథమ ఆజ్ఞ. ఏ ఆజ్ఞనంట? పెద్ద ఆజ్ఞ. అప్పుడు నీకు క్షేమము కలుగును. అప్పుడు ఏం కలుగుతుందంట? క్షేమము. లేకపోతే సస్తవు. క్లియర్గా ఒక మాట చెప్పుకుంటే పోద్ది కదా. ఆ క్షేమము అది ఇది అంతా ఎందుకు? క్షేమం లేకపోతే ఇప్పుడు రోడ్డు మీద పోతే ఏమవుతుంది? క్షేమమా? ఏమవుతాము? అంతే. క్లియర్ ఒక మాట చెప్పుకుంటే పోతుంది, ఇవన్నీ చుట్టూ తిరిగేందుకు. సో తల్లిదండ్రులకు మనం విధేయులుగా ఉండకపోతే, వారిని గౌరవించకపోతే మరణానికి దారి తీసే వ్యక్తులము మనమే. ఎవరు?
ఎవరు? మేమే. నేనే. నేనే. తల్లిదండ్రులను ఎప్పుడైతే మనము గౌరవిస్తామో, తల్లిదండ్రులు ఎప్పటికైతే మనకు విధేయత. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు మించిన పిల్లలు, నువ్వేటి నాకు చెప్పేది, నువ్వేటి నాకు నన్ను అడిగేది, నా నేను ఎట్లయినా పోతా చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ అదే వింటున్నారు ఇప్పుడు. ఏదైతే చెప్పిండ్రో, ఏ విత్తనం వేస్తే సో చూడండి, ఇప్పుడు మరణానికి కారణం ఎవరు? 45లోనే పోయినట్ట, అంత ఎదురు తిరిగిడు. ఎంత? అంత ఎదురు తిరిగిడు. సో ఇప్పుడు మనం ఎవరెవరు ఏ రీతిలో ఉన్నామో, చాలామంది మనం పాప సంగీతం చేస్తాం, దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకున్నాం కదా, ఒప్పుకున్నారా లేదా? ఇది ప్రత్యేకమైనది. సో చాలామందికి ఈ సీక్రెట్స్ తెలియదు. ఎందుకు మనము అంటే మరణం అంటే సమాధి కాదండి, అన్ని రకమైన ఎదుగుదలలు పోతూనే ఉంటాయి. మరి రోజు బైబిల్ పట్టుకొని ప్రార్థనకు పోతున్నాం, మళ్ళీ ఎందుకు అక్కడ నీకు ఇట్లా అవుతుంది? ఇవన్నీ ఉన్నాయి ఆయనకి అట్లా స్టోరీలు చాలా ఉన్నాయి. ఇది వెనక లగేజ్ కట్టుకొని పోతాం. ప్రైజ్ ది లార్డ్. సో తల్లిదండ్రులను గౌరవించండి. ఎప్పుడైతే మనం తల్లిదండ్రులకు, వీళ్ళు తల్లిదండ్రులే కాదు, దైవజనులను, పెద్దలను ఎవరిని కేర్ చేయరు. కాబట్టి కోరి మరణాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటారు. ఎక్కడ? ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినేసి చచ్చిపోతా అని. కొంతమంది టాబ్లెట్ జమ చేసి పెట్టుకుంటారు, మీకు తెలియదు ఇంట్లో. లేకపోతే ట్యాంక్ బండ్కి పోతారు. హల్లెలూయా. ఇలాంటి కోరికలు ఎక్కువ పుడుతున్నారా? జాలి చేస్తున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం, యేసువా వందనం. సో ప్రతి ఒక్కరం మనము ఏం చేయాలంటే తల్లిదండ్రులకు విధేయతగా ఉండాలి. లేదా ఇవన్నీ కూడా సాతాను యొక్క ప్రోడక్ట్ అనమాట. సచిన్ టెండూల్కర్ ఆయన సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఏంటిది? అది ఇవన్నీ సైతాన్ బూస్ట్లు అనమాట. మనం విధేయతగా ఉండొద్దు, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తిరగాలి, మందులు తినొద్దు, ఇవన్నీ ఆయన బూస్టింగ్ అనమాట. దీస్ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ డెవిల్ అనమాట. సో ఇప్పుడు ఎవరెవరు డెవిల్ సీక్రెట్స్ వాడుతున్నారో బలమైనది. హల్లెలూయా. కొంతమంది ఇంట్లో భయపడతారు, ఎప్పుడు వస్తుందో ఏమో ఈమె జోలికి పోనే, ఎందుకంటే ఆమెలో అంత ఎనర్జీ ఉందన్నమాట. టెండూల్కర్ ఎనర్జీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో ఖచ్చితంగా మన జీవితంలో ఎలాంటి బలహీనతలు సంభవించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నేను చాలామంది బోధకులను చూశాను, చాలా రకమైన బోధకులను చూశాను, మంచి మంచి బోధకులను చూశాను, ఆ సీన్. కానీ ఈ వాక్యం మీద ప్రత్యేకంగా వారు ధ్యానించరు. They won't meditate on this and give to the children of God. ప్రత్యేకంగా. హల్లెలూయా. సో ఇది ఒక దైవిక సహాయం. ఇట్ ఈస్ అ డివైన్ హెల్ప్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. ఆమేన్. రైట్ ఆర్ రాంగ్? వాట్ పాస్టర్? ఇట్ ఈస్ అ డివైన్ హెల్ప్. మోర్ దెన్ మెడిసిన్ ఇట్ ఈస్, మోర్ దెన్ ఎనీథింగ్. అన్నిటికీ మించింది ఇది. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన వాక్యాలు దేవుని ప్రజలకు చాలామంది అందించారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అందించారంటే చెప్పన్నా వద్దా? సస్తే కూడా పెడతారు, కానుకలు వస్తాయి. 3వ రోజు, 7వ రోజు, 40వ రోజు, ఎన్ని చేస్తే అంత మంచి. ఇది మంచిదట, చేయొచ్చు, 1000 రూపాయలు మనకు వస్తుంది. వాళ్ళు ఎన్ని చేస్తే అంత లాభం. అవునా కాదా? మంచి భోజనం కూడా. ప్రైజ్ ది లార్డ్. అన్ని ఐటెంలు ఉంటాయి, బోటి, కాళ్ళు, బేజా, కలేజీ అన్నీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇలాంటి వాక్యం మీద మనం ధ్యానిస్తామో, ప్రజలకు బోధిస్తామో, మనము ఎప్పుడైతే ధ్యానించి ఈ వాక్యాన్ని మనం ప్రత్యేకంగా బోధిస్తామో, మనం ఏం చేస్తున్నామంటే దేవుని బిడ్డలకు ఏం చేస్తున్నామంటే ఆయుష్ కలిగిన జీవితాన్ని తీసుకొచ్చిస్తున్నాం. వీఆర్ ప్రొవైడింగ్ దమ్ ఎ లాంగ్ లైఫ్. బండి మీద పడినా వాళ్ళు చావరు.
ఏం కాదు, అక్కడిక్కడ నొప్పి పెడుతుంది కానీ సావనే సావరు. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వెన్ వి గివ్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్, వి గివ్ ఎ లాంగ్ లైఫ్. వాళ్ళ జీవితాలను మనము ఆయుష్ పోస్తున్నాం. మనం ఏం చేస్తామంటే ఇలాంటి వాక్యం వాళ్ళకి ఇవ్వకుండా, ప్రభా వాళ్ళకు నిండు ఆయుష్ని దయచేయండి, యాడా వాళ్ళు అది ఇది తిని వస్తున్నారు ఆడ, అవునా కాదు? సో ద ప్రవచనం ఏదైతే మనం ఇస్తున్నామో, వీళ్ళు ఏదేది తిని ఎలా జీవిస్తున్నారో ఇది వాళ్ళ జీవితంలో ఫలిస్తుందా లేదా అన్నది ముందు మనకు తెలియాలి. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? పందుల ముందు ముత్యాలు వేయొద్దు. మనం అట్లనే చేస్తున్నాం. అంటే మీరు కాదులే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ప్రత్యేకంగా ప్రతి ఒక్క బోధకులు మనం కూడా ఈరోజు మీరందరూ విన్నారు, మీరు ప్రత్యేకంగా ఏం చేయాలంటే లాంగ్ లైఫ్ ఇవ్వడానికి ప్రయాసపడాలి. దేవుని యొక్క వచనం, ఇలాంటి వచనాలు వాళ్ళ దగ్గర దాకా తీసుకెళ్ళడానికి మనం ప్రయాసపడాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మనం నిజంగా దేవుని యొక్క సేవకులమైతే ఇలాంటి వాక్యం మీద మనము ధ్యానం చేయకపోతే మనం నిజమైన సేవకులము కానే కాదు. ఎందుకంటే మనం చేయకపోతే మనము కూడా అతి త్వరలో మన ఆయుష్ని కోల్పోతాం. మనల్ని అనుసరించే వాళ్ళని కూడా అదే మార్గంలోకి నడిపిస్తాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఈ రోజు నుంచి మీరందరూ చేస్తారని నేను నమ్ముతాను. నమ్మల్నా వద్దా? నమ్మండి. నిజంగా 100%. అందరు చెప్తలేరు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఇఫ్ యూ డోంట్ డూ దిస్, హల్లెలూయా, Hallelujah. ఇది ఒకటి చేయకుండా మీరు అన్నీ చేసినా చచ్చిపోతారు. ఒకరోజు ICU దాని ముందన్నా, లేకపోతే మరొక గేట్ ఉంది, శ్మశానంలోనే ఉంటాం. ఇది చేయకపోతే ICU ముందన్న ఉంటాం, లేకపోతే శ్మశానంలోనే ఖచ్చితంగా ఉంటాం. సో ఈ రోజు నుంచి ప్రత్యేకంగా మనం మెడిటేట్ చేయాలి. దిస్ ఇస్ నాట్ మీ టెల్లింగ్ యూ, నేను చెప్తలేదు. ఇట్ ఈస్ నాట్, ఇది కేవలం నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఏదైతే నేను మీకు చెప్పాను ఒక దర్శనం కాదు. ఒక దర్శనం అయితే మీరు ధ్యానించవచ్చు, ఇతరులతో పంచుకోవచ్చు, మరి తెలుసుకోవచ్చు, మరి ముందు జాగ్రత్త పడవచ్చు. కానీ ఇది మరణం. మరణము ఇప్పుడు సంభవిస్తుందని మీకు తెలిస్తే దాని గురించి ధ్యానిస్తూ ఉంటారా? ధ్యానించు. టైం దొరుకుతుందా? దొరకదు. అంటే ఏంటిదన్నమాట? ఫినిష్. దర్శనము కంటే అతి వేగంగా పనిచేసే విషయం ఇది. మీరు ధ్యానించకపోతే అది త్వరలో ICU. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే జీసస్ ఒక మాట చెప్పాడు, నేను చెప్పడం లేదు. ఇఫ్ యూ రీడ్ ఇన్ Matthew chapter 10:1, and when he had called unto him his 12 disciples, he gave them power against unclean spirits. చదువునా ఒకసారి. యేసు తన 12 మంది శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. చూడండి, ఈ అధికారం ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? దుష్టాత్మలు పారదోలడానికి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో మరి అదే విధంగా అన్ని రకమైన వ్యాధి రోగాన్ని తొలగించడానికి ఈ శక్తి ప్రత్యేకంగా దైవజనులకు ఎందుకు ఇచ్చాడంటే తన ప్రజలకు నిత్య జీవితం ఇవ్వడానికి, Amen. ఆయుష్ నిండు జీవితం ఇవ్వడానికి. Amen. మనం ఏమి ఇస్తున్నాము? ఒక బోధకునిగా, ఒక సేవకునిగా, ఒక విజ్ఞాపన ప్రార్థన చేసే వీరునిగా, ఒక స్తుతి ఆరాధన వీరుడుగా నువ్వు ఏమి ఇస్తున్నావు? స్టోరీలు వద్దండి, జోక్స్ వద్దు, చాలవి. దేవుని బిడ్డలకు రక్షణ కావాలి. ఈరోజు చాలామంది చాలా చెప్తారు, నేను ఆ ఊరు వెళ్ళినా, ఈ ఊరు వెళ్ళినా, అది చేసిన. ఏం చేసినావు వాడు? అది చెప్పు. ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఎన్ని ఆత్మలను కాపాడావు? ఎన్ని ఆత్మలు పరలోకానికి వెళ్ళాయి? ఎన్ని ఆత్మలు మారు మనసు పొందారు? నేను కూడా ఆస్ట్రేలియా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, అది చేసినా, ఇది చేసినా. ఓకే, వాట్ యు గాట్ ఫ్రమ్ దేర్? ఇది చేయమన్నాడు దేవుడు. గో క్లీన్, హీల్ ద సిక్,
గో ఇన్ మై నేమ్ ఐ గివ్ యూ పవర్ అన్నాడు. ఈరోజు పవర్ ప్రదర్శించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. చేయి పెడితే పడిపోయిందంట, చేయి పెడితే పూ అంటే పోయిందంట. ఆయనలో ఉన్నది పోయిందా లేదా? దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ చోజన్ సర్వెంట్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ దిస్ పవర్ అండ్ అథారిటీ జీసస్ గేవ్ యూ. In the mighty name of Jesus, once again receive the power. Go and heal the sick. Amen. You have to do it. Amen. Then if you go to verse 7 and it says, పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. ఏం చెప్పాలంట? రాజ్యము సమీపించిందని స్వస్థతపరచు, దుష్టాత్మలు దురాత్మలను వ్యాధి రోగాన్ని అన్నిటినీ తొలగించి పరలోక రాజ్యము సమీపించింది, అది నీదే అని వాళ్ళకు మార్గం చూపెట్టు. Amen. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, అది నువ్వై ఉండు. యూ హ్యావ్ టు బీ ద వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఇఫ్ యూ సే హూ యు ఆర్, ఇఫ్ ఎనీబడి సేస్ నువ్వు ఎవరంటే నాలో జీసస్ కనిపిస్తలేడా అనాలి. ఐ యామ్ హీ హూ సెంట్ మీ. నన్ను చూసిన వాళ్ళు నా తండ్రిని చూశారన్నాడు. నన్ను చూసిన వాళ్ళు యేసుని చూశారనాలి. యూ హ్యావ్ టు స్పీక్. ఇఫ్ పీపుల్ డోంట్ సీ జీసస్ ఇన్ యూ, యు ఆర్ నాట్ ఎ వర్షిపర్, యు ఆర్ నాట్ ఎ ప్రీచర్. ఆమెన్. So from today we are going to show the heaven Amen. to the people. Amen. So prove reality of the kingdom of God. Amen. So we should be a real servant. ఇది పరలోక రాజ్యమని, అది సత్యమని ఎరిగే విధంగా మనము జీవించాలి. Amen. అది సత్యమని. You have to prove the reality. Amen. Who can prove that? ఎవరు? యేసయ్య వచ్చి ప్రూవ్ చేశాడు, నేను దేవుని కుమారుడని. ఆయన సేవకులను డిసైపుల్ ప్రూవ్ చేశారు. మనం చేయగలుగుతున్నామా? హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. So if you read in Matthew chapter 10 verse 8, healing the sick, cleanse the lepers, raise the dead, cast out devils, freely you have received, freely you give. చదవండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి కనుక ఉచితముగానే ఒసగుడు. చూడండి, ఉచితంగా ఇవి మీరు చెయ్యండి. దాని తర్వాత వచనాలు మీరు చూస్తే సమృద్ధికరమైన పంట మీ పర్సులో ఏం తీసుకుపోదన్నాడు. బంగారం వద్దు, వెండి వద్దు, చోళ్ళు కూడా వద్దన్నాడు, 2 జతల బట్టలు కూడా వద్దన్నాడు. ఎందుకంటే నేను ముందు ఏదైతే పెట్టానో నా ఐశ్వర్యం చొప్పున Amen. అది చూడలేరు మీరు కాబట్టి చప్పట్లు కొడతలేరు, చూసిన వాళ్ళు మాత్రమే కొడతారు. ఇఫ్ యూ డూ దిస్, ఇది నువ్వు చేయగలిగితే తర్వాత వచనం చెప్పాడు, ప్రొవైడ్ నైదర్ గోల్డ్ నాట్ సిల్వర్ నాట్ బ్రాస్ ఇన్ యువర్ పర్స్. చదువునానా? మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు. ఎందుకంటే నా పరలోకంలో వీటికంటే మించినవి ఉన్నాయి. Amen. మనం ఈరోజు వీటి వెనక అట్లా ఉరకడం లేదు. బంగారము అవి ఇవి పర్సు నువ్వు 3000 ఇస్తే రేపుకి ప్రేయర్ క్యాన్సిల్ చేస్తా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటి వెనకాతలు వెళ్ళకన్నాడు. వీటి వెనకాతలు వెళ్ళు, స్వస్థపరచు, దుష్టాత్మలను తొలగించు, దైవరాజ్యాన్ని వాళ్ళకు తెలియపరచు. నీ పర్సు వదిలే, నువ్వు బంగారం గురించి వెండి గురించి నాణ్యాల గురించి నువ్వు చింతించకు, కలత చెందకు, కలకాలం ప్రభు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం, పావనాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం.